पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् पठामि संस्कृतं सर्वेभ्यो नमो नमः। स्वागतम्। नमस्कारं महोदय। नमस्कारं महोदय। नमस्कारं महोदय। नमस्ते अंडी। नमस्कारं महोदय। नमस्ते अंडी। नमस्कारं महोदय। नमस्ते अंडी। नमस्कारं महोदय। नमस्ते अंडी। प्रथमं प्रार्थनां कुर्मः। नमस्कारं महोदय। नमस्ते अंडी। नमस्ते महोदय। नमस्ते अंडी। नमस्ते। प्रार्थनां नमस्ते महोदय। प्रार्थनां कुर्मः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। एनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम्। अद्य परिचयवर्गस्य पञ्चमी कक्षा अस्ति। अद्य वयं अवशिष्टस्य द्वितीयस्य पाठस्य अध्ययनं कुर्मः। ఇవాళ పరిచయ వర్గం యొక్క 5వ తరగతి మనం రెండో పాఠాన్ని మిగిలిన రెండో పాఠాన్ని పూర్తి చేద్దాం ఇవాళ. సో రెండో పాఠంలో మనము 9వ అంశంలో ఉన్నాం. అనువాద పద్ధతి. సో అనువాద పద్ధతి పేజ్ నెంబర్ చెప్తాను. పేజ్ నెంబరు 38. పేజ్ నెంబరు 38. సో అనువాద పద్ధతిలో వెనుకటి పాఠంలో మనం రెండు రకాలైనటువంటి అనువాద పద్ధతులు ఉన్నాయని విన్నాము. ఒకటి భావానువాదం, ఇంకోటి శబ్దానువాదం. రెండు రకాలు. సో భావానువాదం దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. భావానువాదం ఏంటంటే మనం అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం అంటే కొంచెం మనకి పద సంపద వొకాబులరీ పెరిగిన తర్వాత కొంచెం మనకు సంస్కృతం బాగా అర్థమవుతున్నప్పుడు అప్పుడు తర్వాత మనం చేయాల్సినటువంటి ప్రక్రియది. మొదట్లో మాత్రం శబ్దానువాదమే చేయాలంటే పదం టు పదం, వర్డ్ టు వర్డ్ అంటాం కదా ఇంగ్లీష్. పదాన్ని మనం దాన్ని అనువదించుకుంటూ ఉండాలి. దాంట్లో మనం కొన్ని సూచనలు ఉంటాయి అనువాదం చేసే పద్ధతిలో. శబ్దానువాదంలో కూడా శబ్దానువాదంలో కూడా మనకి కొన్ని అంటే తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు కిందటి పాఠంలో చెప్పినట్టుగా అది ఏ విభక్తిలో ఉందో ఆ విభక్తి ప్రకారం, అంటే ఇప్పుడు మనకి అదే కనుక తెలుగులో వాక్యం ఉన్నా ఇంగ్లీష్లో వాక్యం ఉన్నా దాన్ని మన సంస్కృతంలోకి దాన్ని అనువాదం చేసినప్పుడు ఏమేంటి మనం దాని గురించి పట్టించుకోవాలి అన్నది మనం కిందటి తరగతిలో మనం నేర్చుకున్నాము. సో ఇప్పుడు ఈ అనువాద పద్ధతిలో మనకి కొన్ని వాక్యాలు ఇచ్చారు, అవి చదువుతాను, వినండి. సహ ఆగతవాన్ ఆసీత్. సో ఇక్కడ అతను వచ్చి ఉన్నాడు అంటే వచ్చిన వాడి ఉండెను అని ఉంది, వచ్చి ఉండెను అని. సో ఇక్కడ సహ అంటే మనకు తెలుసు. ఆగతవాన్ అన్నది ఏంటంటే ఇక్కడ ఇది తవతు ప్రత్యయాంత. సో మనం ప్రవేశాల్లో ఏం నేర్చుకున్నామంటే తవతు ప్రత్యయాంత వచ్చినప్పుడు అదే ఒక భూతకాల క్రియగా మనం వాడుతున్నాము అని నేర్చుకున్నాం. సో ఇక్కడ సహా ఆగతవాన్ అన్నా కూడా అదే అర్థం. భూతకాలమే.
సో అదే అర్థము. అలాగే సహ ఆగతవాన్ ఆసీత్ అని ఇచ్చారు. అంటే అతను పాస్ట్ టెన్స్ లో ఆసీత్ అంటే యాక్చువల్ భూతకాలం, అస్ధాతుకి భూతకాలంలో ఆసీత్ అది. సో 2 భూతకాలాలు ఎందుకు వాడాము అంటే ఇక్కడ ఇది ఆగతవాన్ అనేది యాక్చువల్‌గా పూర్తి క్రియ కాదు. అది కృదంతం. దాన్ని మనం ఓన్లీ భూతకాలంగా వాడుతున్నాం. కాబట్టి అది పూర్తి క్రియ కాదు. ఆసీత్ అన్నది క్రియ. సో కాబట్టి ఇక్కడ సహ ఆగతవాన్ ఆసీత్ అంటే అతను వచ్చి ఉండెను. అంటే పాస్ట్‌లో అతను వచ్చి ఉన్నాడు అని మనం ఇప్పుడు చెప్తున్నాం అన్నమాట. అందుకని అతను వచ్చి ఉన్నాడు అంటున్నాం. సా ఆగతవతి ఆసీత్. ఇక్కడ కూడా అంతేను. లేఖని పతిత ఆసీత్. సో లేఖని పతిత అన్నా కూడా పెన్ను పడిపోయిందని అర్థం. పతిత ఆసీత్ అంటే భూతకాలంలో అది పడిపోయింది, పడిపోయి ఉండెను అని అర్థం. అలాగే ఇప్పుడు అహం ఆగతవాన్ ఆసం. నేను వచ్చి ఉన్నాను. ఉన్నాను అంటే ఉంటిని పాస్ట్ టెన్స్ లో అన్నమాట. అలాగే ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు అస్థి అని ఇచ్చారు నెక్స్ట్ వాక్యం. అంటే ఇప్పుడు వర్తమాన కాలం చెప్తున్నాడు. ఏంటి? సహ ఆగతవాన్ అస్థి అంటే అతను ఇప్పుడు వచ్చి ఉన్నాడు. ఆసీత్ అంటే వచ్చి ఉండెను. అస్థి అంటే వచ్చి ఉన్నాడు, వచ్చాడు, వచ్చి ఉన్నాడు అన్నమాట ఇప్పుడు. సో కాబట్టి సహ ఆగతవాన్ అస్థి. అలాగే సహ ఆగతవతి అస్థి. సహ ఆగతవాన్ స్యాత్. స్యాత్ అన్నది ఏంటంటే మనం ఇప్పుడు పరిచయాల్లో నేర్చుకుంటే విధిలింగ లకారం అంటారు దీన్ని, స్యాత్ అన్నది. సో విధిలింగ లకారం ఏంటంటే అతను వచ్చి ఉండేనేమో అని మనం ఏదైనా ఒక అన్సర్టనిటీ ఉన్నప్పుడు కూడా చెప్తాము విధిలింగ లకారం. సో అది అతను వచ్చి ఉండవచ్చు అని వాళ్ళు ఇచ్చారు ఇక్కడ. లేఖని పతిత స్యాత్ అంటే పెన్ను పడిపోయి ఉండవచ్చు అని చెప్పడం అన్నమాట. సో కాబట్టి మనం తవతు ప్రత్యాంతతో కానీ, లేకపోతే ఇప్పుడు ఇక్కడ పతిత అని పైన లేఖని పతిత ఆసీత్, లేఖని పతిత స్యాత్ అన్న చోట పతిత అన్నది తో ప్రత్యాంత. ఇంకా మీరు నేర్చుకోలేదు, అది నేర్చుకుంటారు. సో కాబట్టి అది కూడా భూతకాల క్రియ అని కర్మణిలో వాడతాం మనం దాన్ని. సో అక్కడ కూడా మనం స్యాత్ అని వాడాము. సో కాబట్టి అలా దీన్ని వాడచ్చు. అది పూర్తి క్రియ కాదు కాబట్టి ఇంకో క్రియాపదంతో దాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఓకే. సో ఇది అనువాద పద్ధతి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే నెక్స్ట్ సంధి. క్లియర్ అండి? ఇది అవగతం వా? ఓకే, ఉత్తమం. అనంతరం సంధి. సో ఎక్సర్సైజ్ తర్వాత చేద్దాం. ఏంటండి? ఆసం అంటే భూతకాలమా? ఏదండి? ఆసం అంటే ఆసం అంటే భూతకాలం. అవును, అహం ఆసం. ఓకే. అహం అని అంటే ఉత్తమ పురుష ఏకవచనం వాడినప్పుడు ఆసం అని వాడతాం. అహం ఆసం అని. జరిగిపోయినదే. జరిగిపోయినదే. ఆసం అంటే జరిగిపోయినదే, భూతకాలమే అది. ఆసీత్ కూడా. ఆసీత్ కూడా. ఆసీత్ 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 ఆసం ఇవి కూడా అన్ని కూడా ఇవి భూతకాలం. తర్వాత వచ్చిన అస్థి అస్థి స్యాత్. అస్థి అస్థి అన్నవి వర్తమాన కాలం. స్యాత్ అన్నది ఇంకొకటి ఉంది, విధిలింగ లకారం అని. అది ఇంకా మనం చదువుకోలేదు. అది వచ్చినప్పుడు దాని గురించి డీటెయిల్డ్ గా చదువు. ప్రస్తుతానికి మాత్రం అది అంటే మనకి పూర్తిగా తెలీదు. వచ్చి ఉన్నాడా, రాలేదా, ఏంటి, వచ్చి ఉండవచ్చు అని ఒక గెస్ వర్క్ చేస్తున్నాం అనమాట మనం. సో దాన్ని విధిలింగ లకారం అంటాం మనం. సో అది మనకి ఐ థింక్ 2-3 పాఠాల తర్వాత ఉంది. అప్పుడు మళ్ళీ పూర్తిగా దాని గురించి మనం చర్చించుకోవచ్చు. ఓకే. తర్వాత సంధి. ఒక్క నిమిషం. సో సంధి అంటే మనం ఏమనుకున్నాము ఇంట్రొడక్షన్ లో? సంధి అంటే ఏమనుకున్నాము? ఏంటండి? రెండు వర్ణాల యొక్క మేళనం వల్ల ఏదైతే అక్కడ పరివర్తనం జరుగుతుందో దానిని సంధి అంటారు. అంటే ఒక పూర్వపదం ఉంటుంది, ఒక ఉత్తర పదం ఉంటుంది. పూర్వపదంలోని చివరక్షరము, ఉత్తర పదంలోని మొదటి అక్షరము రెండు కలిసినప్పుడు ఒక మార్పు జరుగుతుంది, ఒక పరివర్తన జరుగుతుంది అక్కడ. ఆ పరివర్తనని సంధి అంటాం మనం. ఓకే. సో ఆ సంధులలో 3 రకాలు ఉన్నాయని మనం చూసాము.
స్వర సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి అని. సో స్వర సంధి అంటే ఏంటంటే పూర్వ పదంలోని చివరి అక్షరము స్వరమే ఉంటుంది, అలాగే ఉత్తర పదంలోని చివరి అక్షరం కూడా స్వరమే. ఆ రెండు కలిసినప్పుడు ఒక మార్పు జరుగుతుంది అనమాట, అది స్వర సంధి అని. సో కాబట్టి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. ఇవాళ మన స్వర సంధిలో మొదటి సంధి అయినటువంటి సవర్ణ దీర్ఘ సంధి నేర్చుకుంటాం. సో చూద్దాం దాని రూల్ ఏంటి ఒక్కసారి చూద్దాం. సో సవర్ణ దీర్ఘ సంధి స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? అందరు సంస్కృతంలో చదువుతాను, అర్థం కాకపోతే కంగారు పడకండి, తెలుగులో మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దయచేసి అందరూ మ్యూట్లో ఉండండి. సవర్ణ దీర్ఘ సంధి అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఋ ఇత్యేభ్యః వర్ణేభ్యః యదా సవర్ణః స్వరః భవతి తదా తయోః పూర్వపరయోః స్థానే దీర్ఘః ఏకాదేశః భవతి. మళ్ళీ ఒకసారి చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఋ ఇత్యేభ్యః వర్ణేభ్యః యదా సవర్ణః స్వరః భవతి తదా తయోః అంటే పూర్వపరయోః స్థానే దీర్ఘః ఏకాదేశః భవతి. సో దీని అర్థం ఏంటంటే పూర్వ పదంలోని చివరక్షరం కనుక ఆ ఆ ఈ ఈ లేకపోతే ఉ ఊ ఋ ఋ అయితే ఇతేభ్య వర్ణేభ్య అంటే ఈ వర్ణాలకి కనుక యదా సవర్ణ స్వర భవతి. సవర్ణ అంటే సేమ్ వర్ణాలు, సవర్ణ అంటే సేమ్ వర్ణాలు కనుక వాటి తర్వాత వస్తే కనుక అప్పుడు సో సేమ్ వర్ణాలు రావడం అంటే ఏంటి? పూర్వపదంలో ఆ ఆ ఉంది, అప్పుడు ఉత్తర పదంలోని మొదటి అక్షరం కూడా ఆ ఆనే అవ్వాలి. పూర్వపదంలో చివరి అక్షరము ఈ ఈ ఉంది, ఉత్తర పదంలోని చివరి అక్షరము మొదటి అక్షరం కూడా ఈ ఈనే అవ్వాలి. అలాగే పూర్వపదంలోని చివరి అక్షరం ఊ ఊ ఉంటే కనుక ఉత్తర పదంలోని మొదటి అక్షరం కూడా ఊ ఊనే ఉండాలి. అలాగే పూర్వపదంలోని చివరి అక్షరం రు రు ఉంటే కనుక ఉత్తర పదంలోని మొదటి అక్షరం కూడా రు రు అంటారు ఉండాలి. దాన్నే సవర్ణ స్వర అంటారు. సో అలా ఉంటే కనుక తదా ఏమవుతుంది అప్పుడు? తయోహ. తయోహ అంటే ఆ రెండిటి యొక్క పూర్వపరయోహ అంటే పూర్వపదంలోని చివరక్షరము, పరపదం అంటే ఉత్తర పదంలోని మొదటక్షరము, ఆ రెండిటికి స్థానంలో ఆ రెండిటి యొక్క స్థానే దీర్ఘ ఏకాదేశ భవతి అంటే దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. రెండిటి స్థానంలో ఒక ఏదైనా కొత్త అక్షరం వస్తే దాన్ని ఏకాదేశ అంటారు, అది వస్తుంది. సో ఇప్పుడు కనుక మనము పూర్వపదంలో ఆ ఉండి చివరిలో, ఉత్తర పదంలో కూడా ఏదైనా ఉండొచ్చు, రెండిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు. ఉంటే కనుక అప్పుడు ఆ రెండిటి స్థానంలోనూ మనకి దీర్ఘ ఏకాదేశ అంటే దీర్ఘ అకారం అంటే ఆ వస్తుంది. అలాగే పూర్వపదంలో ఈ ఉండి ఉత్తర పదంలో మొదటి అక్షరం ఈ ఉంటే కనుక అప్పుడు ఆ రెండిటి స్థానంలోనూ దీర్ఘ ఏకాదేశం దీర్ఘ ఇకారం అవుతుంది, ఈ అవుతుంది. అలాగే పూర్వపదంలో ఉకారం ఉండి పూర్వపదం చివరి అక్షరం ఊ ఉండి ఉత్తర పదంలోని మొదటి అక్షరం కనుక ఊ ఉంటే ఆ రెండిటి స్థానంలోనూ దీర్ఘ ఉకారం వస్తుంది, అంటే ఊ వస్తుంది. అలాగే రు కూడా రు పూర్వపదంలోని చివరి అక్షరము, అలాగే ఉత్తర పదంలోని మొదటి అక్షరం కూడా రు అయితే కనుక ఆ రెండిటి స్థానంలోనూ మనకి దీర్ఘ ఏకాదేశ అంటే రూ వస్తుంది. కాబట్టి ఇక్కడ దీర్ఘ అక్షరాలు ఏమేంటి? ఆ ఈ రు ఇవి దీర్ఘ అక్షరాలు. కాబట్టి సవర్ణ దీర్ఘ సంధిలో మనకి సంధి జరిగిన తర్వాత ఈ దీర్ఘాలు వస్తాయి. సో వీటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. చూస్తే కనుక అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో సవర్ణ దీర్ఘ సంధి. సో మొదటిది పూర్వపదంలో కనుక చివరి అక్షరం ఆ అయ్యి ఉత్తర పదంలోని మొదటి అక్షరము మళ్ళీ ఆ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు, ఆ అవ్వచ్చు ఆ అవ్వచ్చు. అయితే కనుక అప్పుడు ఆ రెండిటి స్థానంలో దీర్ఘ
అకారం వస్తుంది, ఆ వస్తుంది. కాబట్టి ఇప్పుడు దైత్య ప్లస్ అరిహి అని ఉంది. ఉంటే దైత్యలో య య అంటే యు ప్లస్ ఆ, కాబట్టి హ్రస్వ అకారం ఉంది. అలాగే ఉత్తర పదంలోని మొదటి అక్షరం కూడా హ్రస్వ అకారమే ఉంది. సో అ కలిపితే కనుక ఆ రెండింటి స్థానంలో ఏమొచ్చింది మనకి? సంధి జరిగిన తర్వాత ఆ వచ్చింది, కాబట్టి దైత్యారిహి అయింది. అలాగే విద్యాలయలో కూడా విద్యా, ద్యాలో దీర్ఘ అకారం ఉన్నది, ఆ. ఆలయలో కూడా మొదటి అక్షరము ఆ ఉన్నది, కాబట్టి ఆ రెండిటి స్థానంలో కలిపి ఒక దీర్ఘ ఆకారం వచ్చింది ఆ అని. సో అది విద్యాలయ అయింది. ఇది ఆలకి ఎగ్జాంపుల్. ఆ తర్వాత ఈలకి చూస్తే కనుక పూర్వపదంలో చివరి అక్షరం ఈ ఉండి, అలాగే ఉత్తర పదంలో మొదటి అక్షరం ఈ ఉంటే ఈ రెండిటి స్థానంలోనూ మనకి దీర్ఘ ఇకారం వస్తుంది, ఈ అని. గిరి ఈషః అని ఉంటే కనుక గిరిలో రకి హ్రస్వ ఇకారం ఉంది, అలాగే ఈషఃలో మొదటి అక్షరము ఈ ఉంది, కాబట్టి హ్రస్వ ఇకారము దీర్ఘ ఇకారము రెండిటి మధ్యలో సంధి జరిగి ఆ రెండిటి స్థానంలో మనకేమొచ్చింది? దీర్ఘ ఇకారం వచ్చి ఇక్కడ రి అన్నది దీర్ఘమై ఈ అయింది, గిరీషః అయింది. అలాగే గౌరీ ప్లస్ ఈషః కూడా అంతే. గౌరీలో మనకి దీర్ఘ ఇకారం ఉంది, ఈషఃలో దీర్ఘ ఇకారం ఉంది. ఆ దీర్ఘ ఇకారము రెండిటి స్థానంలోనూ కూడా మనకి దీర్ఘ ఇకారమే వస్తుంది, ఈ అని. కాబట్టి గౌరీషః అయింది. అలాగే ఉకారానికి పూర్వపదంలో ఉకారం ఉండి లేకపోతే ఊకారం ఉన్న, అలాగే ఉత్తర పదంలో మొదటి అక్షరం ఊ ఉండి ఊ ఉన్న వాటి స్థానంలో మనకి దీర్ఘ ఉకారం వస్తుంది, ఊ అని. గురు ప్లస్ ఉపదేశ అనుకుంటే కనుక పూర్వపదంలో రు ఉకారం ఉంది, ఉత్తర పదంలో మళ్ళీ మొదటి అక్షరం ఊ ఉంది. సో ఈ ఊకి సంధి జరిగితే కనుక ఆ రెండింటి స్థానంలో మనకి దీర్ఘ ఉకారం వస్తుంది, ఊ అని చెప్పి. సో గురూపదేశ. అలాగే వధూ ఊర్మికలో వధూలో దీర్ఘ ఉకారం ఉంది, ఊర్మికలో కూడా దీర్ఘ ఉకారం ఉంది. రెండిటి స్థానంలోనూ మనకి దీర్ఘ ఉకారం వస్తుంది, వచ్చి వధూర్మిక అయింది. రికారానికి పూర్వపదంలో రు వచ్చిన దీర్ఘ రుకారం వచ్చిన, అలాగే ఉత్తర పదంలో రు వచ్చి మళ్ళీ లేకపోయినా దీర్ఘ రుకారం వచ్చిన ఆ రెండిటి స్థానంలోనూ దీర్ఘ రుకారము మనకి ఏకాదేశంగా వస్తుంది. సో పితృ ప్లస్ రుణం, త్రులో త ప్లస్ రు ప్లస్ దీర్ఘ రు అయింది, పితృణం. సో దీనికి ముఖ్యం ఏంటంటే మనకి అర్థం చేసుకోవడం ఏంటంటే ఇక్కడ పితృల తకి రుకారం ఉన్నది. అలాగే ప్రతి ఇప్పుడు ఆ దీర్ఘ రుకారం అనేది దేనికి వస్తుందంటే త రు అయింది, కాబట్టి తాకి దీర్ఘ రుకారం వచ్చి తృ అయింది, పితృణం. ఓకే, సో ఇది సవర్ణ దీర్ఘ సంధి యొక్క కొన్ని మనకి ఎగ్జాంపుల్స్ అన్నమాట, ఉదాహరణలు. అవగతమ్మా? అవగతం? महोदय సందేహः సంతి వా? వధూర్మిక అంటే అర్థం ఏంటి మేడం? వధూర్మిక వధు అంటే పెళ్లి కూతురని, పెళ్లి ఉంగరం అని, ఉంగరం అని వధు యొక్క ఉంగరము అని అర్థం యాక్చువల్ గా అక్కడ. ఊర్మిక అంటే ఉంగరం అని అండి అర్థం. ఉంగరం అండి, ఊర్మిక అంటే ఉంగరం. ఓకే, సో మళ్ళీ ఫస్ట్ ది మళ్ళీ అది ఏంటని అర్థం? దైత్యారి నిమిషం అండి. రాక్షసుల యొక్క శత్రువు. కరెక్ట్, రాక్షసుల యొక్క శత్రువు. దైత్యులు అంటే ఎవరు? రాక్షసులు, వారి యొక్క శత్రువులు అని అర్థం. ఓకే, ఒక్క నిమిషం. ఇదేనా దైత్యారి?
ఇహి అంటే శత్రువు అని అర్థం. శత్రువు. ఓకే. విద్యాలయ మనకి తెలిసిందే. గిరీశ తెలుసు. గౌరీశ. ఓకే. పితృరుణం అంటే పితృరుణమా అండి? అవునండి. పితృణం అంటే పితృరుణం అని అర్థం. తండ్రి యొక్క రుణము అని అర్థం పితృరుణం అంటే. సో ఇక్కడ ఇచ్చిన వాక్యాలు చదువుతాను వినండి. సవర్ణ దీర్ఘ సంధి. విష్ణు దైత్యారిహి ఇది ప్రసిద్ధ. అంటే విష్ణువు ఎవరు? దైత్యుల యొక్క శత్రువు అని అర్థం. ఒక నిమిషం అండి. క్షమ్యతాం. సో కింద వాక్యాలు చూద్దాం. విష్ణు దైత్యారిహి ఇది ప్రసిద్ధ. సో విష్ణు అన్నవాడు దైత్యుల యొక్క శత్రువు అని అర్థం. బాలక విద్యాలయం గచ్చతి. బాలకుడు విద్యాలయానికి వెళ్ళాడు. గచ్చామీతి సహ ఉక్తవాన్. సో ఇక్కడ ఎక్కడ సంధి ఉంది? గచ్చామీతి దగ్గర ఎక్కడ సంధి ఉంది? గచ్చ ప్లస్ అమీతి. గచ్చామి ప్లస్ ఇతి. గచ్చామి ప్లస్ ఇతి. సో గచ్చామి. గచ్చామి ప్లస్ ఇతి. సో గచ్చామి ఇతి అన్న చోట గచ్చామిలో పూర్వపదంలో ఇకారాంతం ఉంది చివర్లో, అలాగే ఉత్తర పదంలో ఇతి అంటే ఈ ఉంది. కాబట్టి ఈ రెండు కలిపితే కనుక ఆ రెండింటి స్థానంలో దీర్ఘ ఇకారం వచ్చింది కాబట్టి గచ్చామీతి అయింది. సో ఇప్పుడు మనకి అర్థమైంది ఏంటి? ఏదైనా ఒక పదం చూసినప్పుడు అక్కడ సంధి జరిగింది లేదు అని తెలిసేది ఎలా తెలుస్తుంది? దీర్ఘ అక్షరాలు ఉంటే మనకి తెలుస్తుంది. అక్కడ దీర్ఘ ఆకారం కానీ, దీర్ఘ ఇకారం కానీ, దీర్ఘ ఉకారం కానీ, లేకపోతే దీర్ఘ రుకారం అక్కడ సంధి జరిగింది అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ పదం చూడంగానే గచ్చామీతి అనేది అక్కడ ఈ దగ్గర దీర్ఘం ఉంది కాబట్టి అక్కడ క్లియర్ గా సంధి జరిగింది అని మనకి అర్థమవుతుంది. అప్పుడు ఆ రెండింటిని వేరు చేసుకోవాలన్నమాట. శివ పార్వతీశ ఇది ఉచ్యతే. పార్వతీ ప్లస్ ఈశ. కాబట్టి ఈ ప్లస్ ఈ కలిపితే దీర్ఘ ఇకారమైంది ఈశ. గురూపదేశ శ్రద్ధయా శ్రోతవ్య. సో గురు ప్లస్ ఉపదేశ గురూపదేశ. అక్కడ కూడా రు దగ్గర దీర్ఘ ఉకారం ఉంది కాబట్టి గురు అయింది. గురూపదేశ శ్రద్ధయా శ్రోతవ్య. గురూపదేశం శ్రద్ధగా వినాలి అని. వధూర్మిక ఆల్రెడీ చూసాం. పితృణస్య ప్రత్యర్పణే పుత్ర క్లేశం అనుభవతి. సో పితృరుణస్య అంటే పితృరుణస్య అని అర్థము. సో కాబట్టి అక్కడ కూడా రు దగ్గర అక్కడ సంధి జరిగింది. ఆ తర్వాత ఇంకొన్ని కింద ఇచ్చారు. అది ఐ థింక్ ఇవే మళ్ళీ ఇచ్చారు సంధి అవే పదాలు. దైత్యారి విద్యాలయ గచ్చామీతి పార్వతీశ గురుపదేశ వధూర్మిక పితృణం. ఓకే. సో దీంతో ఈ పాఠం అయిపోయిందండి. సంగ్రహ విషయాలు ఉన్నాయి. ఆ తర్వాత శిష్టాచారం అని ఉన్నది. ఇవి మీరు చదువుకోవచ్చు. ఇక్కడ చతుష్టయం అని ఇచ్చారు ఇక్కడ సంగ్రహ విషయాల్లో. సో అవి తర్వాత శిష్టాచారం. సో దీంతో ఈ పాఠం అయిపోయింది. దీని యొక్క ఏవైతే మన అభ్యాసం ఉందో అది వచ్చే తరగతిలో చేద్దామండి. రెండో పాఠము ఇప్పుడు మూడో పాఠం మొదలు పెడతాను. సో రెండో పాఠంది మూడో పాఠంది కలిపి మనము వచ్చే
సోమవారం క్లాస్ ఏదైతే ఉందో దాంట్లో మనం చేద్దాం వీలైనంత వరకును. లేకపోతే ఆ తర్వాత క్లాస్‌లో చేద్దాం. సో, అందరూ పాఠం ఓకే. చదువుకొని వస్తున్నారా? చదువుతున్నామండి. అందరూ ఒక్కళ్ళే సమాధానం చదువుతున్నాం మేడం. చదువుతున్నామండి. అండి. ధన్యవాదాలు. సో, చదువుకొని వస్తే ఏంటంటే మీకు ఈజీ అవుతుంది ఫాలో అవ్వడం. చదవకపోతే మీకు మొదటిసారి వింటే కొంచెం అది కష్టంగా అనిపిస్తుంది. లేతే అర్థం అవ్వలేదనిపిస్తుంది. కాబట్టి ఒకసారో, 2 సార్లు క్లాస్‌కి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి కొంచెం చదివి వస్తే గనక గ్రామర్ పార్ట్ అవ్వనండి లేతే మిగతాది కూడా మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఈ పాఠం మొదలు పెడతానండి. చూద్దాం ఎంతవరకు మనం పూర్తి చేయగలం. మూడో పాఠం కూడా. ఓకే. సో, మూడో పాఠంలో మొదటిది వచ్చేసి సూక్తిహి. ఓకే. సూక్తిలో నియతో యత్ర ధర్మో వై తమశంకః సమాచర. నియతో యత్ర ధర్మో వై తమశంకః సమాచర. సో, పద విభాగం చూస్తే నియతః అంటే విసర్గం యొక్క గుణసంధి జరిగింది అక్కడ. తర్వాత యత్ర ధర్మః వై తం అశంకః సమాచర. కాబట్టి నియతః యత్ర ధర్మః వై తం ఆశంకః సమాచర. అంటే ధర్మః యత్ర నియతః తం ఆశంకః సమాచర. అంటే ఎక్కడైతే ధర్మం అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుందో, చాలా క్లియర్‌గా ఉన్నదో, ఇది ధర్మము అని ఎక్కడైతే స్పష్టంగా ఉండి మనకి తెలుస్తూ ఉన్నదో దానిని అశంకః అంటే నిస్సంశయంగా, నిస్సంకోచంగా, వితౌట్ ఎనీ డౌట్ దాన్ని ఫాలో అవ్వు అని చెప్తున్నాడు. కాబట్టి ఎక్కడైతే నియతః అంటే ఏంటంటే ఒక నియమం ప్రకారం ఉండడం, ఒక డిసిప్లిన్‌లో ఉండడం, ఒక రూల్ ప్రకారం ఉండడాన్ని నియతః అంటారు. సో, నియతః ధర్మః యత్ర తత్ర తం ఆశంకః సమాచారం. అంటే దానిని నిస్సంకోచంగా దాన్ని అనుసరించు. కాబట్టి ఎక్కడ ధర్మం స్పష్టంగా ఉందో అక్కడ ఎటువంటి ఆలోచన, రెండో ఆలోచన లేకుండా నిస్సంకోచంగా దానిని అనుసరించు అని చెప్తున్నారు. ఆచరించవలన లేకపోతే అనుసరించు ఏదైనా అనొచ్చు. ఓకే. అవగతమ్మా? అవును. ఓకే. సరే. మేడం వై అంటే ఏమొస్తుందండి ఇక్కడ? అంటే ధర్మం వై. సో, దానిని వై అంటే యాక్చువల్‌గా అది ఒక్కొక్కసారి ఏంటంటే తప్పకుండా అనే ఒక అర్థంలో కూడా వాడొచ్చు. అంటే ఇది చెయ్యాలి తప్పకుండా అని చెప్పడం అన్నమాట. అలాగే దాన్ని ఇంకేమంటారంటే ఒక్కొక్కసారి శ్లోకాన్ని పూర్తి చేయడానికి కూడా ఇలాంటి కొన్ని వర్డ్స్ వాడతారు. బట్ ఇక్కడ వై అంటే ఏంటంటే దానిని తప్పకుండా చేయాలి అని అర్థం అక్కడ. స్ట్రెస్ చేయడం అన్నమాట. ఓకే. అందుకని వాడారు అక్కడ. తర్వాత భాషాభ్యాసః. సో, భాషాభ్యాసఃలో ఎట్లా అంటే ఒక్కసారి మనం ఒక టేబుల్ చూపిస్తాను. అదొక్కసారి నేను చదువుతాను. అందరూ కూడా మీరు మ్యూట్‌లో ఉండి పైకి చదువుకోండి. మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. పైకి చదవండి. అప్పుడు మీకు అదేంటి అన్నది చెప్తాను నేను. ఓకే. ఓకే. సో, మనం సంఖ్యలు ఇంతవరకు నేర్చుకున్నాము. ఏకం, ద్వే, త్రీణి, చత్వారి, పంచ, షట్ ఇవన్నీ కూడాను. సో, ఇవి పూరణ ప్రత్యయాంతాః అంటారు. పూరణ ప్రత్యయాంతాః. సో, పుల్లింగంలో ప్రథమః అని వస్తుంది. స్త్రీలింగంలో ప్రథమా అని వస్తుంది. నపుంసకలింగంలో ప్రథమం అని వస్తుంది. సో, సంఖ్యలకి పూరణ ప్రత్యయాంతాలకి ఏంటి తేడా అంటే సంఖ్య అంటే ఇప్పుడు పుల్లింగంలో సంఖ్య మనము ఏకః అంటాం. సో, ఏకః బాలకః అంటాం. లేకపోతే ప్రథమః బాలకః అన్నాం అనుకోండి. ఈ రెండిటికి తేడా ఏంటి? గంటి గారు. రెండిటికి తేడా ఏంటి? ఏకః బాలకః, ప్రథమః బాలకః అంటే ఏంటి తేడా? ఏకః బాలకంటే ఒక బాలుడు. ఆ! ప్రథమః బాలకంటే మొదటి ఆ! బాలుడు. ఉత్తమం. మొదటి బాలకుడు అని చెప్పడం అన్నమాట. అంటే ఇప్పుడు ఒక బాలకుడు ఉండొచ్చు. అలాగే మొదటి బాలకుడు అంటే మొదటి బాలకుడు లేతే రెండవ బాలకుడు, మూడవ బాలకుడు అంటే ఒక 10 మంది బాలకులు ఉంటే గనక వాటిల్లోంచి మనం ఒకళ్ళ స్థానం ఏంటి అని చెప్పాలి. అంటే 10 మందిలో వరుసగా నుంచుంటే
వీడు మొదటివాడు, వీడు రెండోవాడు, వీడు మూడోవాడు, వీడు నాలుగోవాడు అని మనం ఏదైతే చెప్తామో అంటే ఏంటి? ఇది ఆ బాలకుడు ఒక స్థానం అన్నమాట. స్థానమే కదా! మొదటిది అంటే స్థానం అని అర్థం. సో, కాబట్టి ఆ స్థానాన్ని తెలియజేసేది ఏదైతే ఉంటుందో అది పూరణ ప్రత్యయాంత. సంఖ్యలు అంటే 5 బాలకులు, 10 మంది బాలకులు, 20 మంది బాలకులు అంతే. నంబర్ చెప్తున్నాం. కతి బాలకాః పంచబాలకాః, కతి బాలకాః 20 బాలకాః, లేతే కతి బాలికాః 20 బాలికాః, లేతే పంచబాలికాః. అది ఓన్లీ మనం సంఖ్యను చెప్తున్నాం. కానీ ప్రథమః, ద్వితీయః, తృతీయః అని చెప్పినప్పుడు వాళ్ళు ఎన్నో వాళ్ళు. నా మొదటి పుత్రుడు మమ ప్రథమః పుత్రః, మమ ద్వితీయః పుత్రః అంటే మొదటి పుత్రుడు, రెండో పుత్రుడు, అలా అన్నమాట. సో, అది అట్లాంటి వాటిల్ని మనము పూరణ ప్రత్యయాంతాః అంటాము. ఇంగ్లీష్‌లో ఆర్డినల్స్ అంటారు. సో, అది మనం ఇవి ఇక్కడ నేర్చుకుంటాం. సో, ఈ ఆర్డినల్స్ ఇవి కూడా పూరణ ప్రత్యయాంతాలు కూడాను విశేషణాలుగానే మనం వాడతాం అన్నమాట. సో, ఇంతవరకు విశేషణాలు నేర్చుకుంటున్నాం కాబట్టి అదే క్రమంలో ఇక్కడ కూడా ఇవి మనకి పూరణ ప్రత్యయాంతాలు కూడా విశేషణాలు. సో, వీటిలో ఏంటంటే సంఖ్య ఏకం ఒకటైతే గనక దాన్ని పూరణ ప్రత్యయాంతాల్లో ప్రథమ అని వస్తుంది విశేషణ పదం. అది పుల్లింగంలో ప్రథమః అవుతుంది. అదే స్త్రీలింగంలో ప్రథమా అవుతుంది. నపుంసకలింగంలో ప్రథమం అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రథమః బాలకః, ప్రథమః పుత్రః, ప్రథమః వృక్షః అనాలి. అలాగే స్త్రీలింగంలో వస్తే ప్రథమా పుత్రి, ప్రథమా బాలిక, ప్రథమా మహిళ అలా అనాలి. నపుంసకలింగంలో వస్తే ప్రథమం పుస్తకం, ప్రథమం పుష్పం, ప్రథమం వాతాయనం. కాబట్టి ఇవి కూడా ఏంటంటే మనము విశేషణాలకు నేర్చుకున్నాం కదా. యల్లింగం యద్వచనం యా విభక్తి విశేషస్య తల్లింగం తద్వచనం సా విభక్తి విశేషణస్య. అదే రూల్ ఇక్కడ కూడాను. సో, కాబట్టి విశేష్యం యొక్క ఏదైతే వచన లింగ విభక్తులు ఉన్నాయో అదే విశేషణానికి కూడా ఉంటాయి. సో, బాలకః అన్నది పుల్లింగము, ప్రథమ విభక్తి ఏకవచనం కాబట్టి దానికి ప్రథమః అని వస్తుంది. బాలిక అన్నది స్త్రీలింగము, ప్రథమ విభక్తి ఏకవచనం కాబట్టి ప్రథమా అని వస్తుంది. అలాగే పుస్తకం అన్నది నపుంసకలింగము, ప్రథమ విభక్తి ఏకవచనం కాబట్టి ప్రథమం కూడా అదే నపుంసకలింగము, ప్రథమ విభక్తి ఏకవచనంలో ప్రథమం అని వస్తుంది. సో, ఇది కూడా ఎలా అంటే ప్రథమః అన్నది రామశబ్దం లాగా దీని విభక్తి రూపాలు ఉంటాయి. సో, రామశబ్దంలో రామః, రామౌ, రామాః లాగా ప్రథమః, ప్రథమౌ, ప్రథమాః ఉంటుంది. సో, ప్రథమః బాలకః. అలాగే యాక్చువల్ ప్రథమకి ఓకే. సో, మిగతా వచనాలు మనం అక్కర్లేదు. అంటే ప్రథమః అంటే ఒకటే కాబట్టి దీనికి మిగతా విభక్తులన్నీ కూడా ఉంటాయి. అలాగే ప్రథమా బాలిక, ప్రథమా మహిళ అలా వాడాలి. సో, యాక్చువల్‌గా విభక్తి రూపాలు కూడా ఉంటాయి. సో, ప్రథమః రామలాగా, ప్రథమా రమాలాగా, ప్రథమం అన్నది మనకి జలంలాగా దీని యొక్క రూపాలు ఉంటాయి. సో, కాబట్టి కొన్ని వాక్యాలు ఇది ఒకసారి చదివేసి వాక్యాలు చూద్దాము. సో, ద్వే అన్నదానికి సంఖ్యకి ద్వితీయః, ద్వితీయా, ద్వితీయం. అలాగే త్రీణి తృతీయః, తృతీయా, తృతీయం. చతుర్థఃకి పుల్లింగంలో చతుర్థః, చత్వారికి చతుర్థః, స్త్రీలింగంలో మాత్రం చతుర్థీ. సో, చతుర్థీ కక్ష, చతుర్థీ బాలిక అలా అనాలి. చతుర్థం పుస్తకం. పంచకి పంచమః, పంచమి. సో, చతుర్థి నుంచి స్త్రీలింగంలో అన్నిటికీ ఈకారాంతాలు వస్తాయి. సో, కాబట్టి చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి అలా వస్తుంది. నపుంసకలింగంలో ఏం మార్పు ఉండదు. పుల్లింగానికి జస్ట్ మ అని పెట్టడం. ప్రథమం, ద్వితీయం, తృతీయం, చతుర్థం, పంచమం, షష్టం, సప్తమం, అష్టమం, నవమం అలా. సో, అష్టకి అష్టమః. సో, షట్ శబ్దం కొంచెం మారాది ఇక్కడ. సో, షష్టః, షష్ఠి, షష్టం అని నపుంసకలింగంలో వస్తుంది. సప్తమం, సప్తమః, సప్తమి, సప్తమం. అష్టమః, అష్టమి,
అష్టమం, నవమః నవమి నవమం, అలాగే దశమః దశమి దశమం. ఓకే ఓకే. ఆ తర్వాత ఒక్క నిమిషం అండి. ఏకాదశ సంఖ్య అయితే ఏకాదశః, ఏకాదశి, ఏకాదశం. ఓకే. ఆ తర్వాత ద్వాదశః, ద్వాదశి, ద్వాదశం, త్రయోదశ, ఇవన్నీ కూడా అన్ని దశ శబ్దం లాగానే అన్ని మీకు వస్తాయి. కాబట్టి నవదశ వరకు సమానంగానే అన్ని ఉంటాయి. షోడశ 16 దగ్గర మాత్రం కొంచెం అంటే షోడశ, షోడశః, షోడశి, షోడశం అవుతుంది. ఆ తర్వాత ఏం మారలేదండి. జస్ట్ ఆ నంబర్ షట్ అంటే షోడశనే షోడశః, షోడశి, షోడశం అయ్యేది. ఓకే. అన్ని అన్ని కూడా సేమ్. అష్టాదశ వరకు సేమే. నవదశ కూడా అంతే వస్తుంది. కానీ మీకు వింశతి దగ్గర నుంచి కూడా ప్రతిదీను ఇప్పుడు ఇక్కడ వరకు ఏమైందంటే అన్నీ మనం చూసాము. వింశతిః దగ్గర నుంచి ఏదైనా సరే ఏమవుతుందంటే తమః పుల్లింగంలో, స్త్రీలింగంలో తమి, నపుంసకలింగంలో తమం అని మనం యాడ్ చేయాలి. ఈ ముందర వింశః, వింశి ఇవి వదిలేయండి. ఇవి అక్కర్లేదు, మనకు బుక్‌లో లేదు. సో వింశతిః దగ్గర నుంచి అది ఏకవింశతిః, ద్వావింశతిః, త్రయోవింశతిః, చతుర్వింశతిః, ఇవన్నీ ఎక్కడ వింశతిః, వింశతి తర్వాత నుంచి ప్రతి నంబర్‌కి కూడా పుల్లింగంలో తమః, స్త్రీలింగంలో తమి, నపుంసకలింగంలో తమం అని వస్తుంది. అంటే 20వ బాలకుడు అంటే వింశతి తమః బాలకః, వింశతి తమీ బాలిక, వింశతి తమం పుస్తకం. అలాగే ఇంకేం తీసుకున్న త్రింశత్ అవన్నీ ఏం తీసుకున్నా కూడా త్రింశత్ తమః బాలకః, త్రింశత్ తమీ బాలిక, త్రింశత్ తమం పుస్తకం. అలా అన్ని నంబర్లు కూడా మీకు తమః, తమి, తమం అని వస్తాయి. సో ఈ టేబుల్ మీరు చదివితే కనుక దీంట్లో అన్ని కూడా ఉన్నాయి. ఓకే అండి. ఓకే తమ్మ. మేడం ఈ టేబుల్ గ్రూప్ లో పెడతారు కదండి. సవర్ణ దీర్ఘ సంధి ఇవి పెట్టండి. తప్పకుండా పెడతాను. సో ఇప్పుడు మనం బుక్ లో ఇచ్చినటువంటి కొన్ని వాక్యాలు చదువుదాం. 45వ పేజ్ నెంబర్. క్రింది వాక్యాలను చదవండి. ప్రథమః బాలకః వామనః అస్తి. అంటే ప్రథమః మొదట వాడు ఎవరైతే ఉన్నాడో బాలకుడు వాడు వామనః అంటే పొట్టిగా ఉన్నాడు అని అర్థం. సో వాడు పొట్టిగా ఉన్నాడు. పుస్తకస్య ప్రథమే పుటే ప్రాస్తావికం అస్తి. సో ప్రథమః, పుటః అన్నది పుల్లింగము, పుటే అంటే సప్తమి. కాబట్టి మనం ప్రథమాని సప్తమిలో వాడాలంటే రామ శబ్దాన్ని సప్తమి తీసుకుంటే రామే లాగా ప్రథమే పుటే. సో మొదటి పేజ్లో ఏముంటుంది, పుస్తకం యొక్క ఇండెక్స్ అంటాం కదా, ప్రాస్తావికం అది ఉంటుంది. సో అది ఉంది అని. గిరీశస్య ప్రథమా అగ్రజ విత్తకోశే కార్యం కరోతి. అగ్రజ అన్నది స్త్రీలింగ పదం కాబట్టి దానికి ప్రథమ అంటే గిరీషుని యొక్క మొదటి, అగ్రజ అంటే అక్క, అక్క ఎవరైతే ఉన్నదో ఆమె అంటే పెద్ద అక్క అని, మొదటి అక్క అని, ఆమె విత్తకోశంలో కార్యం చేస్తోంది. గిరిజాయాః ద్వితీయా అగ్రజ సంగణక కార్యాలయే కార్యం కరోతి. సో గిరిజ యొక్క ద్వితీయ అగ్రజ అంటే రెండో అక్క ఎవరైతే ఉందో ఆమె సంగణక కార్యాలయం అంటే కంప్యూటర్ కార్యాలయంలో పనిచేస్తారు. విద్యాలయే ద్వితీయ ప్రకోష్ఠ విశాల అస్తి. విద్యాలయంలో ప్రకోష్ఠ అన్నది పుల్లింగం కాబట్టి దానికి ద్వితీయ. సో ద్వితీయ ప్రకోష్ఠ అంటే ప్రకోష్ఠ అంటే రూమ్. సో రెండవ గది ఏదైతే ఉందో అది చాలా విశాలంగా ఉంది. సో రెండవది అని అంటాం కదా అది. సో ద్వితీయస్య అట్టస్య ఉపరి తృతీయ అట్టః అస్తి. అట్టః అంటే అటక అని తీసుకోవచ్చు. సో ద్వితీయస్య అట్టస్య,
సో అట్టస్య అంటే అట్ట యొక్క అని అర్థం. సో అట్టస్య అనేది షష్ఠి ఏకవచనంలో ఉంది కాబట్టి దానికి మనం గనక పూర్వం ప్రత్యయంత విశేషణంగా వాడాలి అంటే దాన్ని కూడా షష్ఠిలోనే వాడాలి. సో ద్వితీయకి షష్ఠి ద్వితీయస్య. సో ద్వితీయస్య అట్టస్య ఊపరి అంటే రెండో యొక్క అట్టక పైన తృతీయ అట్టః అస్తి, మూడవ అట్టక ఉన్నది అని చెప్తున్నాడు. సో అట్టః అన్నది ఇక్కడ పుల్లింగము ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది కాబట్టి తృతీయ అన్నది కూడా ప్రథమ విభక్తి పుల్లింగం ఏకవచనంలో ఉంది. తృతీయ అట్టః. పాండవేషు పంచమః అస్తి సహదేవః. సో పాండవులలోను పంచమః అంటే ఐదో వాడు ఎవరు? సహదేవుడు అని. భగవద్గీతాయాం షష్ఠః అధ్యాయః ఆత్మసంయోగ యోగః. సో భగవద్గీతలో 6వ అధ్యాయం షష్ఠః అధ్యాయః. అధ్యాయః అన్నది పుల్లింగంలో ఉంది, ప్రథమ ఏకవచనంలో ఉంది కాబట్టి షట్ అన్న సంఖ్యకి మనం షష్ఠః అని పూర్ణ ప్రత్యయంతా వాడాలి. షష్ఠః అధ్యాయః ఆత్మ సంయోగ యోగః. సో 6వ అధ్యాయం పేరు ఆత్మ సంయోగ యోగః అని. వర్గస్య సప్తమే దినే కౌముదీ భోజనం ఆసీత్. సో వర్గం యొక్క 7వ రోజున అని అనాలి కాబట్టి దినే అన్నది సప్తమిలో ఉంది, సప్తమి విభక్తిలో. సో దానికి దినం అన్నది యాక్చువల్గా నపుంసకలింగం కాబట్టి సప్తమిలో ఉంది. అలాగే మనం సప్త అన్న సంఖ్యకి సప్తమం నపుంసకలింగంలో దాని ప్రథమ ఏకవచనం అయితే దానికి సప్తమి వచ్చేసి సప్తమే. అది జలం జలే లాగా సప్తమం సప్తమే. సప్తమే దినే కౌముదీ భోజనం అస్తి, కౌముదీ భోజనం ఉంటుంది అని. అష్టాదశే దినే మహాభారత యుద్ధం సమాప్తం. సో దినే మళ్ళీ ఇక్కడ కూడా సప్తమిలో ఉంది, అందుకని అష్టాదశ అన్నటువంటి ఏదైతే సంఖ్య ఉందో దానికి అష్టాదశం అన్నది ప్రథమ ఏకవచనంలో ఉంటే దానికి సప్తమి వచ్చేసి అష్టాదశే దినే మహాభారత యుద్ధం సమాప్తం. అవగతంవా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. కౌముది భోజనం అంటే ఏంటి మేడం? కౌముది భోజనం అంటే యాక్చువల్గా సిస్టర్స్ బ్రదర్స్ కి పెట్టేటటువంటి కౌముది భోజనం అంటారు. సో నెక్స్ట్ పేజ్ లో మీకు ఇవే ఇచ్చారు. మేడం? చెప్పండి. మరి దిని అంటే దినహ పుల్లింగమా, దినం అనే దినం నపుంసకలింగమా మాకు డౌట్ వస్తూ ఉంటుంది మేడం. దినం అంటే దినం నపుంసకలింగం, ఓకే. దినం నపుంసకలింగం, అందుకనే సప్తమి దానికి దినే. యాక్చువల్గా పుల్లింగం అయినా కూడా దినే అనే వచ్చేది. అదే మేడం మీరు అన్నట్టుగా అది నపుంసకలింగ పదం. ఓకే ఓకే. సో ఆల్రెడీ ఇదంతా చెప్పాను కదా, తమహ అన్నది వింశతి నుంచి వస్తుంది. సో ఎప్పుడైనా కనుక నవదశ అనే దానికి ఇంకో సంఖ్య ఏకోన వింశతి అని కూడా మనం వాడతాము. అప్పుడు వింశతి అని అక్కడ వచ్చింది కాబట్టి అది 19 నంబర్ అయినా సరే అక్కడ కూడా తమహ అని వాడాల్సిందేను. ఎక్కడ వింశతి నుంచి అన్నాం కాబట్టి వింశతి శబ్దం ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడంతా కూడా తర్వాత నుంచి అన్ని తమహ తమి తమం అని వాడాలి. సో ఏకోన వింశతి 19కి వాడితే అక్కడ కూడా ఏకోన వింశతి తమహ అనే వాడాలి. ఓకే, 19వ రోజు అని వాడడానికి. ఓకే, లేకపోతే నవదశ అని వాడితే నవదశ అని వాడచ్చు, నవదశ అని. అవగతమ్మా? నెక్స్ట్ చెప్పేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, కొంచెం ధ్యానంగా వినండి. ఇది అర్థమైతే నెక్స్ట్ దానికి వెళ్దాం. ఒక్క నిమిషం అండి. ఓకే, ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా అందరికీ?
స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. నెక్స్ట్ ఏంటండి? కనిపిస్తుందండి. సో ఇదేంటంటే రెండో అంశము చిత్ చన ప్రయోగ. చిత్ చన ప్రయోగ. ముందర వాక్యాలు చదువుతాను, అప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఆ టేబుల్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రింది వాక్యాలను చదవండి. కశ్చిత్ పురుష తత్ర గచ్చతి. కశ్చిత్ అంటే ఒకానొకడు. సో ఈ చిత్ చన అనేటటువంటి ఇవి యాక్చువల్గా అవ్యయాలు. ఈ అవ్యయాలు మనం వేటికి చేరుస్తాము అంటే, ఇప్పుడు మనకి కిమ్ శబ్దం ఉంది కదా, కిమ్ శబ్దంలో మనకి పుల్లింగంలో ఎలా వస్తుంది? కిమ్ శబ్దం కహ కౌ కే వస్తుంది కదా, దాని మొత్తం 21 రూపాలు ఉంటాయి. అలాగే స్త్రీలింగంలో ఎలా వస్తాయి? కా కే కాహ సమ్యక్ ఆ 21. మళ్ళీ నపుంసకలింగంలో కిం కే కాని సమ్యక్ కిమ్ కే కాని. ఓకే. సో ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి, ప్రథమ ద్వితీయ, తర్వాత తృతీయ నుంచి నపుంసకలింగం కాబట్టి. సో ఈ అన్ని కిమ్ యొక్క రూపాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం గనక ఈ చిత్ కానీ చన అన్నటువంటి అవ్యయాలు చేరిస్తే మనకి మీకు ఈ స్క్రీన్ మీద కనిపించే రూపాలు వస్తాయి. సో వీటిని మనం ఎప్పుడు వాడతాము అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేదు, లేకపోతే అక్కడ అన్సర్టనిటీ ఏదైనా ఉంటే కనుక అప్పుడు మనం ఈ చిత్ చన అన్న పదాలు ఆ కిమ్ శబ్దంతో కలిపి వాడతాం. సో ఇక్కడ కశ్చిత్ అన్న దాని దగ్గర ఏంటంటే కహ చిత్ అని రెండు, అది విడతీస్తే కహ చిత్. కశ్చిత్ పురుష తత్ర గచ్చతి అంటే ఎవరో ఒకరు, ఒకానొకడు. మనకి ఆ పర్సన్ రామ, కృష్ణ, లేకపోతే అనిల, లేకపోతే ఎలా మనకి పేరు పట్టి అతను ఎవరో తెలియదు, ఎవరో ఒకరు ఒక పురుషుడు అక్కడ వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, తత్ర గచ్చతి అక్కడికి వెళ్ళాడు అని. సో ఇట్లా అన్నమాట. ఏదైతే మనకి ఆ మనిషి గురించో, వస్తువు గురించో, లేకపోతే ఆ స్థలం గురించో, వాటి గురించి మనకి తెలియని అంశం ఏదైనా ఉన్నప్పుడు, అది చెప్పాల్సి వచ్చినప్పుడు, అప్పుడు మనం కిమ్ అన్న ప్రాతిపదికం యొక్క మిగతా రూపాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఈ చిత్ చన అనేటటువంటివి చేర్చి మనము ఈ వాక్యాలు రాస్తాం. సో మీకు కిమ్కి ఎలా అయితే పుల్లింగ రూపాలు ఉన్నాయో దానికి చిత్ చన చేరుస్తాం. అలాగే స్త్రీలింగంలో ఉన్న రూపాలకి చిత్ చన చేరుస్తాం. నపుంసకలింగంలో కూడా చిత్ చన చేరుస్తాం. కాబట్టి మీకు పుల్లింగంలో వేరుగా వాడాలి, నపుంసకలింగంలో వేరుగా వాడాలి, అలాగే స్త్రీలింగంలో వేరుగా రూపాలు ఉంటాయి వాటికి. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు దీనికి కూడా ఇది కూడా విశేష్యాలే, ఇవి కూడా విశేషణాలే. కాబట్టి విశేష్యానికి ఏవైతే మనకి ఏవైతే గుణాలు ఉన్నాయో అవే విశేషణానికి కూడా ఉంటాయి. అంటే ఈ చిత్ చనాతోటి వాడేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనము విశేష్యాన్ని బట్టే వాడాలి. ఇక్కడ పురుష అన్నది పుల్లింగము, ప్రథమ విభక్తి, ఏకవచనం కాబట్టి ఇక్కడ ఏం మనం వాడతామంటే, పుల్లింగంలో కిమ్ శబ్దానికి ఏంటి రూపము? కహ. కాబట్టి కహ ప్లస్ చిత్ కానీ చన కానీ చేరిస్తే అక్కడ విసర్గ స్థానంలో షకారం వస్తుంది, అందుకనే కశ్చన అయితే కశ్చిత్ అవుతుంది అది. సో అక్కడ మీరు నేను చెప్తాను మీకు ఫైనలీ ఎక్కడెక్కడ ఏమేమి మార్పులు జరుగుతాయి అన్నది స్క్రీన్ చూపించినప్పుడు అక్కడ రాసి చూపిస్తాను, అప్పుడు మీరు చూసుకోవచ్చు. సో కశ్చిత్ అంటే కహ ప్లస్ చిత్ అంటే పురుష పుల్లింగం కాబట్టి, ప్రథమ ఏకవచనం కాబట్టి దానికి కహ ప్లస్ చిత్ కానీ చన కానీ రావాలి. సో అలా కశ్చిత్ పురుష తత్ర గచ్చతి. కాచిత్ వృద్ధ కథాం వదతి. కాచిత్ ఇక్కడ క్లియర్ గానే ఉంది, ఇక్కడ ఏం సంధి లేదేం లేదు. కా అన్నది ఎక్కడ వస్తుంది మనకి కిమ్ శబ్దానికి? స్త్రీలింగ రూపంలో ప్రథమ ఏకవచనంలో వస్తుంది. స్త్రీలింగ రూపంలో ప్రథమ ఏకవచనంలో వస్తుంది. సో వృద్ధ అన్నది స్త్రీలింగం ప్రథమ ఏకవచనం కాబట్టి దానికి కాచిత్ అంటే ఎవరో ఒక తెలియనటువంటి వృద్ధురాలు ఒక కథని చెప్పింది, ఒకానొక స్త్రీ చెప్పింది అని అర్థం. అలాగే రమేష కేనచిత్ మిత్రేణ సహ నగరం గతవాన్. సో కేన మనకి ఎక్కడ వస్తుంది?
తృతీయ తృతీయలో విభక్తిలో వస్తుంది. తృతీయ కహ వ్యక్తి ఏకవచనంలో వస్తుంది. అది పుల్లింగమైన అవ్వచ్చు, నపుంసకలింగమైన పుల్లింగం. అవ్వచ్చు. అవును. కానీ ఇక్కడ ఓకే నపుంసకలింగంలో ఉంది. మిత్రేణ అన్నది మిత్రం నపుంసకలింగం కాబట్టి మిత్రేణ కేనచిత్ నపుంసకలింగం. సో కాబట్టి రమేశ కేనచిత్ మిత్రేణ సహ అంటే రమేశుడు ఎవరో తెలియని ఒక స్నేహితుడితో కొంతమంది మిత్రులతో బయటకు వెళ్ళి తెలియని మిత్రుడితోటి ఎవరో ఒక మిత్రుడితోటి వెళ్ళాడు అని. గృహ స్వామిని కస్మైచిత్ సేవకాయ వస్త్రం దత్తవతి. సో కస్మై ఎక్కడ వస్తుంది? చతుర్థి విభక్తి చతుర్థిలోకి వస్తుంది. చతుర్థిలో పుల్లింగము నపుంసకలింగంలో కూడా వస్తుంది. కానీ ఇక్కడ సేవకకి సేవకాయ చతుర్థి కదా, రామాయ లాగా చతుర్థి కాబట్టి ఇక్కడది పుల్లింగంలో చతుర్థిలో వచ్చింది కస్మైచిత్. చనా పెట్టినా కూడా సేమే, కస్మై చనా అని వస్తుంది అక్కడ. ఓకే, అలాగే కస్మాచిత్ వృక్షాత్ ఫలం పతతి. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఒక సంధి జరిగింది. సో ఇది కస్మాత్ ప్లస్ చిత్, కస్మాత్ చిత్ అన్నమాట. సో కస్మాత్ ఎక్కడ వస్తుంది మనకి? పంచమి విభక్తిలో వస్తుంది. పంచమీ విభక్తిలో ఏకవచనం. సో అది పుల్లింగమైన నపుంసకలింగమైన సమానంగానే ఉంటుంది కాబట్టి కస్మాత్ చిత్ కలిపితే కనుక తకార స్థానంలో ఒక చకారం వచ్చింది, కస్మాచిత్ అని వస్తుంది. కాబట్టి కస్మాచిత్ వృక్షాత్ ఫలం పతతి అంటే ఏదో ఒక వృక్షం నుంచి ఫలము పడినది అని అర్థం. కస్మింశ్చిత్ పుస్తకే అహం ఏతాం కథాం దృష్టవాన్. సో ఇది కస్మిన్ ప్లస్ చిత్ అన్నమాట. పుస్తకే అన్నది నపుంసకలింగము సప్తమి ఏకవచనంలో ఉంది. సో కిం శబ్దానికి సప్తమిలో కస్మిన్ అని వస్తుంది కాబట్టి కస్మిన్ ప్లస్ చిత్ అన్నది అక్కడ రెండు వేరు వేరు పదాలు రెండు కలిపితే సంధి జరిగి అక్కడ కస్మింశ్చిత్. సో ఈ రూపం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే దీనికి షార్ట్ కట్ చెప్పడానికి లేదు. సో ఓన్లీ కస్మింశ్చిత్ అని వస్తుంది. ఎక్కడైతే నకారం వస్తుందో ఆ నకారం వచ్చినప్పుడు ఒకటి ఆ నకారానికి ముందర ఉన్నటువంటి ఏదైతే అక్షరం ఉందో దాని మీద అనుస్వారం వస్తుంది, నకార స్థానంలో షకారం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, రెండు మార్పులు జరుగుతాయి నకారం వచ్చినప్పుడు. ఏమేంటంటే ఒకటి నకారానికి ముందనున్నటువంటి అక్షరం మీద అనుస్వారం వస్తుంది, నకార స్థానంలో షకారం వస్తుంది, అప్పుడు కస్మింశ్చిత్ అవుతుంది. కస్మింశ్చిత్ పుస్తకే అహం ఏతాం కథాం దృష్టవాన్ అంటే ఏదో ఒక పుస్తకంలో నేను ఈ కథను చూశాను. ఛాత్ర కంచన్ శిక్షకం పృష్టవాన్. సో కమ్ ప్లస్ చన కంచన. సో ఎక్కడైతే మకారం వస్తుందో అక్కడ ఈ చవర్గంలోని పంచమ అక్షరము జ్ఞ వస్తుంది, జ్ఞ అని. సో కంచన అని చదవాలి. దాన్ని ఏదో ఒక శిక్షకుణ్ణి అతను అడిగాడు, ఛాత్ర పృష్టవాన్. కేషుచిత్ విద్యాలయేషు ఉత్తమం పాఠనం న ప్రచలతి. కేషు ఎక్కడొస్తుంది? కొన్ని సప్తమి విభక్తిలో వస్తుంది. పుల్లింగంలో కానీ నపుంసకలింగంలో కానీ సప్తమి విభక్తి ఏకవచనం. బహువచనం. కేషుచిత్ విద్యాలయేషు ఏవో కొన్ని విద్యాలయాల్లో ఉత్తమం పాఠనం న ప్రచలతి అంటే కొన్ని విద్యాలయాల్లో మంచి పాఠనం జరగదు అని. కేభ్యశ్చిత్ జనేభ్యః త్యాగః న రోచతే. సో కేభ్యః ఎక్కడొస్తుంది? చతుర్థి బహువచనం. ఇంకా పంచమి బహువచనంలో కూడా కేభ్యః. కానీ ఇక్కడ చతుర్థినే వస్తుంది కదా మేడం, రోచతే కదా. రోచతే వచ్చినప్పుడు చతుర్థి వస్తుంది కదా. ఇక్కడ చతుర్థి వస్తుంది. మీరు చెప్పింది కరెక్టే, కానీ నేను కేభ్యః ఎక్కడ వస్తుంది అని అడిగాను కాబట్టి చతుర్థి దగ్గర వస్తుంది, పంచమి కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ జనేభ్య రోచతే వచ్చింది కాబట్టి జనేభ్య అన్నది చతుర్థిలో ఉంది. సో కేభ్య దగ్గర విసర్గ యొక్క షకారం జరిగింది కాబట్టి కేభ్యశ్చిత్ జనేభ్య త్యాగ న రోచతే. అంతే, కొందరు జనులకి త్యాగము నప్పదు అని. అహం కాంశ్చన ప్రశ్నాన్ ప్రష్టుం ఇచ్చామి. సో కాన్ ప్లస్ చన కాంశల. ఇందాక కూడా కస్మించిత్ ఎలా అయితే వచ్చిందో అలాగే కాంశ్చన. సో ఈ రెండు స్థానాల్లోనే నకారం వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక
కిం శబ్దం యొక్క రూపాలలో 2 చోట్ల మాత్రమే నకారం వస్తుంది. అది ద్వితీయ బహువచనం కాన్, అలాగే సప్తమి ఏకవచనం కస్మిన్. సో ఈ 2 నకారాలు ఉన్న చోట ఇందాక చెప్పినట్టుగా పూర్వ అక్షరం మీద అనుస్వారము, నకార స్థానంలో షకారము వస్తుంది. అందుకని కాంశ్చన ప్రశ్నాన్ ప్రశ్నం ఇచ్చామి, కొన్ని ప్రశ్నల్ని అడగడానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్తాను. కాబట్టి ఇవన్నీ కూడాను చిత్ చన అన్నటువంటి వాటితోటి వచ్చేటటువంటి కొన్ని రూపాలు. మనం పూర్తి రూపాలు ఇప్పుడు చూద్దాం. బుక్ లో కొన్ని ఇచ్చారు, అవి కాకుండా ఇక్కడ మనం స్క్రీన్ మీద ఏవైతే కనిపిస్తున్నాయో ఆ రూపాలు మనం చూద్దాం. మహోదయ, చెప్పండి. ఈ లాస్ట్ ఒక్కసారి మరొకసారి చెప్పరా? సప్తమి చెప్తాను, మళ్ళీ చెప్తానండి. మొత్తం టేబుల్ కే చెప్తాను, మీరు వినండి, చూడండి. ఓకే, సో ఎక్కడెక్కడ ఏ మార్పు వస్తుంది అన్నది మీరు నోట్ చేసుకుంటే మీ నోట్స్ లో నోట్ చేసుకోండి, లేకపోతే వినండి, విని అర్థం చేసుకోండి. ఓకే మేడం, ఇక్కడ అహము స్త్రీలింగము, ఇక్కడ అహము 10వ వాక్యంలో అహము స్త్రీలింగమా కాంచన ఉంది కాబట్టి కాదండి, కాదు, మీరు అదే తప్పుగా అర్థం చేసుకుంటున్నా. అక్కడ కామ్ కాదు, అది కాన్. కాన్ అనే పదం అక్కడ. కాన్ ఎక్కడ వస్తుంది? పుల్లింగంలో ద్వితీయ బహువచనంలో కాన్ అని వస్తుంది. ఇంకెక్కడా కాన్ రాదు మీకు, ఓన్లీ అక్కడ మాత్రమే వస్తుంది. పైగా అస్మత్ శబ్దానికి యుష్మత్ శబ్దానికి ఏ లింగము ఉండదు, అవి త్రిలింగక. కాబట్టి అహం అన్నది ఏం పుల్లింగం లేదు, అలా ఏం లేదు. ఇక్కడ కాన్. సో ఇక్కడ చెప్తాను, వినండి మీరు. ఓకే, సో నేను ఒక్కొక్కటి అడుగుతాను, అడిగినప్పుడు చెప్పండి, చెప్తే దానికి అట్లా ఎలా వచ్చిందని చెప్తా. సో ముందర పుల్లింగం తీసుకుందాము. పుల్లింగంలో కిం శబ్దం యొక్క రూపాలు గుర్తుపెట్టుకోండి, లేకపోతే పుస్తకం తెరిచిపెట్టుకోండి, ప్రవేశ పుస్తకం. ఒక్కొక్క రూపానికి చెప్పండి, చెప్తాను అప్పుడు. సో ప్రథమాలో ఏమొస్తుంది పుల్లింగంలో కిం శబ్దానికి? కహ. ఓకే, అందరు చెప్పిన తర్వాత ఆగండి. కహ అని వచ్చినప్పుడు విసర్గ స్థానంలో షకారం వస్తుంది. ఏమొస్తుంది? కహలో విసర్గ ఉంది కదా, ఆ విసర్గ స్థానంలో ష వస్తుంది. కాబట్టి కశ్చిత్ కశ్చన అయింది. ఓకే, క్లియర్? ఒక్కొక్కటే అడుగుతున్నాను, క్లియర్? ఓకే, కౌకి ఏమి సంధి జరగడం ఏం లేదు, కౌచిత్ కౌచన అంతే. కేచిత్ కూడా ఏం లేదు మార్పు, కేచిత్ కేచన. ఓకే, ఇక్కడ కమ్ ద్వితీయలో ఏమొస్తుంది? కమ్. సో కమ్ వచ్చినప్పుడు మకార స్థానంలో ఞ వస్తుంది, చ జ ఞ. సో కంచిత్ కంచన. అలాగే కౌచిత్ కౌచన ఏం మార్పు లేదు. కాన్ కాన్ ఇక్కడ ద్వితీయ బహువచనంలో కిం శబ్దానికి కాన్ అన్న రూపం వస్తుంది. కాన్ అని వచ్చినప్పుడు నా ఉంది కదా, నాకి ముందర ఏముంది? కా ఉంది. కాబట్టి కా మీద అనుస్వారం వచ్చి నకార స్థానంలో షకారం వచ్చింది, కాంశ్చిత్ అయింది. అలాగే కాంచన అయింది. తృతీయలో ఏమొచ్చింది? తృతీయ ఈజీనే, కేన కేనచిత్ కేనచన. అలాగే ఇక్కడ కాభ్యాం వచ్చింది కదా, కాభ్యాం వచ్చినప్పుడు మకార స్థానంలో ఏమొస్తుంది? పంచమాక్షర. చకారంలో చవర్గంలోని పంచమాక్షరము జ్ఞ వస్తుంది. సో ద్వితీయ ఏకవచనంలో కంచిత్, అక్కడ మకార స్థానంలో జ్ఞ వచ్చింది, ఇక్కడ కూడా మకార స్థానంలో జ్ఞ జ్ఞ వస్తుంది. కాబట్టి కాభ్యాంచిత్ కాభ్యాంచన. కైకి ఏమీ సమస్య లేదు, కైహి కదా, అది విసర్గ ఉంది కాబట్టి విసర్గ స్థానంలో షకారం వస్తుంది, కైశ్చిత్. ఓకే, అలాగే కస్మైకి ఏం ప్రాబ్లం లేదు, కస్మై చిత్ కస్మై చన. మళ్ళీ ఈ రెండు కూడా సేమ్. కేభ్య విసర్గ స్థానంలో షకారము, కేభ్యశ్చిత్ కేభ్యశ్చన. అలాగే పంచమిలో కస్మాత్ తకార స్థానంలో ఇంకొక చకారం వస్తుంది. ఇది సంధులు అండి, ఇవన్నీ కూడా. వేరే అక్షరం వచ్చింది అంటే అర్థం ఏంటంటే సంధి జరిగింది. ప్రస్తుతం మీరు సంధి నేర్చుకోలేదు కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది అంటే. సో కాబట్టి కస్మాత్ ప్లస్ చిత్, లేకపోతే కస్మాత్ ప్లస్ చన అంటే తకార స్థానంలో ఇంకొక చకారం వచ్చింది, కస్మాచిత్ కస్మాచన. కాభ్యాంచిత్ కాభ్యాంచన. అలాగే కేభ్య కూడా ఆల్రెడీ మనం చూసాం, కేభ్య విసర్గ స్థానంలో షకారం వస్తుంది. కస్యకి ఏం సమస్య లేదు, కస్యచిత్ కస్యచన. కయోహో, కయోహకి విసర్గ స్థానంలో షకారము వస్తుంది. కేశాంచిత్ మకార స్థానంలో చ జ జ్ఞ వస్తుంది.
అలాగే కస్మిన్ ఆల్రెడీ చెప్పాను. కస్మిన్ అన్న చోట నకార స్థానంలో షకారము, నకారానికి ముందర ఉన్న అక్షరం మీద విసర్గ వస్తుంది. అలాగే కయోహ ఆల్రెడీ చెప్పాను. కేశుకి ఏం సమస్య లేదు. కేశుచిత్ కేశుచ. సో మొత్తం మీకు ఏంటంటే 4 రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి దీంట్లో. రాసుకోండి. ఇది ఏంటంటే విసర్గ స్థానంలో షకారం వస్తుంది. ఎక్కడెక్కడ విసర్గ ఉంటే ఇక్కడ చిత్ చన పెట్టినప్పుడు విసర్గ స్థానంలో షకారం వస్తుంది. మకార స్థానంలో చవర్గంలోని పంచమాక్షరం చ చ జ జ ఞ వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఒకార స్థానం అయిపోయింది కదా. కాన్ నకార స్థానంలో షకారం వచ్చి నకారానికి ముందర ఉన్న అక్షరం మీద విసర్గ వస్తుంది. మూడోది. నాలుగోది కస్మాత్. ఒక నిమిషం అండి, మ్యూట్ చేయమని చెప్పారా అందరినీ? దయచేసి అందరు మ్యూట్ చేయండి. ఓకే, మళ్ళీ వినిపిస్తుందా? అందరికి వినిపించిందా? ఇంకొకసారి చెప్పనా? ఓకే, ఇంకొకసారి చెప్తాను వినండి. సో మొదటిది విసర్గ స్థానంలో షకారం వస్తుంది. ఎక్కడ విసర్గ వచ్చినా చిత్ చన మనం చేర్చినప్పుడు విసర్గ స్థానంలో షకారం వస్తుంది. మొదటి మార్పు. రెండోది మకారం కమ్ అని వచ్చిందో లేకపోతే కామ్ అని వచ్చిందో, ఎక్కడ మకారం వచ్చినా సరే మకార స్థానంలో చవర్గంలోని పంచమాక్షరం వస్తుంది. చ చ జ జ ఞ. అలాగే మూడవ మార్పు కాన్ నకారం వచ్చిన చోట నకారానికి బదులు 2 మార్పులు వస్తాయి. నకారం వచ్చిన చోట ఒకటి నకార స్థానంలో షకారం వస్తుంది. రెండోది నకారానికి ముందర ఏదైతే అక్షరం ఉందో దాని మీద అనుస్వారం వస్తుంది. ఇది మూడొక మార్పు. మూడోది. పూర్తిగా నాలుగోది కస్మాత్ అని వచ్చినప్పుడు తకార స్థానంలో ఇంకొక చకారం వస్తుంది. అది ఈ 4 రకాలైన మార్పులు వీటిల్లో కనిపిస్తాయి మీకు. మిగతావన్నీ కూడా జస్ట్ 2 పదాలని కలపడమే అంతే. ఓకే, ఆ తర్వాత స్త్రీలింగం చూద్దాం ఒకసారి. స్త్రీలింగం చూస్తే మీకు ఈజీ. కాచిత్ కాచన, కేచిత్ కేచన. ఇక్కడ కాహ ఉంది కాబట్టి విసర్గ స్థానంలో షకారం వచ్చి కాశ్చిత్ కాశ్చన. ఇక్కడ కామ్ ఉంది కాబట్టి మకార స్థానంలో పంచమాక్షరం చవర్గంలోని జ్ఞ. కాంచిత్ కాంచన, కేచిత్ కేచన, కాహ కాబట్టి ఇందాక పైన చెప్పింది విసర్గ స్థానంలో షకారము. కాశ్చిత్ కాశ్చన, కయాచిత్ కయాచన. ఇక్కడేం మార్పు లేదు. ఇక్కడ కాభ్యాం ఇందాక పుల్లింగంలో చూసాము. మకార స్థానంలో జ్ఞ. కాంచిత్ కాభ్యాంచిత్ కాభ్యాంచన. ఇది కాభిహి కాబట్టి విసర్గ స్థానంలో షకారము. కాభిశ్చిత్ కాభిశ్చన. ఇది కస్యైచిత్ కస్యైచన. ఏం మార్పు లేదు. ఇది కూడా ఇందాక కాభ్య ఉంది కాబట్టి విసర్గ స్థానంలో షకారము. కాభ్యశ్చిత్ కాభ్యశ్చన. అలాగే పంచమిలో కస్యాహ, పంచమి షష్ఠి 2 కూడా కస్యాహ కాబట్టి విసర్గ స్థానంలో షకారము. కస్యాశ్చిత్ కస్యాశ్చన అని వస్తుంది. అలాగే బహువచనంలో ఇందాక మనం చూసాము కాభ్యశ్చిత్ కాభ్యశ్చన. షష్ఠి ఆల్రెడీ కయోహ, ద్వివచనంలో కయోహ అని ఉంటుంది. సో విసర్గ స్థానంలో షకారము కయోశ్చిత్ కయోశ్చన. ఇక్కడ షష్ఠి బహువచనంలో ఏంటది? కాసాం. అది కాసాం కదా. సో అందుకని మకార స్థానంలో చవర్గంలోని పంచమాక్షరం చ కాసాంచన. అలాగే సప్తమిలో కస్యాం కదా. సో మకార స్థానంలో జ్ఞ. అలాగే కయోశ్చిత్ చూసాం. కాసుకి ఏం మార్పు లేదు. కాసుచిత్ కాసుచన్. నపుంసకలింగంలో వచ్చేసి కిమ్ అని ఉంది కాబట్టి కిమ్ మకార స్థానంలో జ్ఞ. కించిత్ కించ. ఇది బాగా మనం వింటాం. కించిత్ ధనమస్తి కించిత్ జలమస్తి అట్లా. కేచిత్ కేచన మార్పు లేదు. కాని కానిచిత్ కానిచన అంతే. తృతీయ నుంచి అన్ని పుల్లింగంలో రూపాలు లాంటివే కాబట్టి ఏం మార్పు లేదు. ద్వితీయ ప్రథమ ఒకేలాగుంటాయి కాబట్టి దానిలో కూడా ఏమీ లేదు మార్పు. ఓకే, క్లియర్? అవగతంవా? ఓకే, ఈ టేబుల్ కూడా పెడతారు కదండి. అవగతం. అవగతంవా? సైడ్ లో ఈ టేబుల్ కూడా పెడతారు కదా. పెడతాను. అవగతం. అన్ని పెడతారు. అన్ని మీకు పోస్ట్ చేస్తాను. మేడం ఈ రూల్ కూడా పెట్టండి మీరు మళ్ళీ ఒకసారి. విసర్గ స్థానంలో షకారం వస్తుంది. అవి మీరు 4 పాయింట్లు చెప్పారు కదా, అవి కూడా. ఓకే, సరేనండి, తప్పకుండా. ఓకే, ఆ తర్వాత చాటు శ్లోక నేను చదువుతాను, వినండి. విన్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి చదువు.
మేడం మీరు రెండింట్లో ఏది రాసినా పర్లేదండి, అంటే కానిచిత్తు కానిచన అలా రెండిట్లో ఏదైనా ఒకటి ఉపయోగించాలా లేకపోతే లేదు ఏదైనా రాయొచ్చండి. చిత్ ఏదైనా చన రెండిటి అర్థము సమానమే, రెండు కూడా అవ్యయాలే. వీటికి చేర్చినప్పుడు మాత్రం విభక్తి రూపాల్లో మార్పు వస్తుంది అంతే. ఓకే, సో ఇందాక చెప్పినట్టు ఇది విశేషణాలు కాబట్టి విశేష్యం ఎలా ఉంటే విశేషణం కూడా అలాగే మారుతుంది. ఓకే, చాటు శ్లోక. సో చాటు శ్లోక శివుడు 3వ అంశము, పేజీ నెంబర్ 52. శివుడు భిక్షగాడిలా కనపడుతున్నాడు, తన పరివారాన్ని భిక్షాటన ద్వారా రక్షించుకోవాలి. పార్వతీదేవి శివుడి ఈ వృత్తి ద్వారా చింతాక్రాంతురాలైంది, శివుడితో ఇలా చెప్తోంది. సో ఆమె శివుడితోటి ఇలా అంటాను ఏమని, రామాద్యాచయ మేదినీం ధనపతేర్బీజం బల్లాల్లాంగలం ప్రేతేషాన్ మహిషిం తవాస్తి వృషభః ఫాలం త్రిశూలం తవ శక్తాహం తవ చాన్నదానకరణే స్కందోస్తి గోరక్షణే ఖిన్నాహం హర భిక్షయ కురు కృషిం గౌరీవచః పాతుః వహ. సో ఇంకొకసారి, రామాద్యాచయ మేదినీం ధనపతేర్బీజం బల్లాల్లాంగలం ప్రేతేషాన్ మహిషిం తవాస్తి వృషభః ఫాలం త్రిశూలం తవ శక్తాహం తవ చాన్నదానకరణే స్కందోస్తి గోరక్షణే ఖిన్నాహం హర భిక్షయా కురు కృషిం గౌరీవచః పాతుః వహ. ఓకే, సో క్షమితం మహోదయ, సామాధ్యాచయ అని ఉందండి, రామాధ్యాయ అంటే సామాధ్యాయ మేడం, నేను అదే అడుగుదాం అనుకున్నా. సామాధ్యాయ. ఓకే, నేను పద విభాగం చదువుతాను, కరెక్ట్ చేసుకోండి ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి ఒకవేళ ఉంటే కనుక. సో రామాద్ యాచయ అంటే రామాత్ యాచయ, రామాత్ రాముడి నుంచి అని, రామాత్ యాచయ. నేను పద విభాగం ముందర చెప్పి అప్పుడు అర్థాలు చెప్తా. రామాత్ యాచయ మేదినీం ధనపతేః బీజం బలాత్ లాంగలం ప్రేతేషాత్ మహిషం. అక్కడ ప్రేతేషాన్ దగ్గర ప్రేతేషాత్ సంధి జరిగింది, అందుకని నకారం వచ్చింది, కానీ యాక్చువల్గా అది ప్రేతేషాత్ మహిషిం తవ అస్తి తవాస్తి. ఇక్కడ ఏ సంధి ఉంది ఇప్పుడు ఎవరైనా చెప్పగలరా? సంధి ఎక్కడ జరిగింది? పూర్వపదంలో అకారం, పరపదంలో పరపదం అకారం. ఉత్తమమండి, తవ అస్తి దగ్గర. సో అక్కడ తవ అస్తి పద విభాగము, వృషభః ఫాలం త్రిశూలం తవ. శక్తాహం దగ్గర శక్త అహం అన్నమాట అక్కడ. సో శక్త అహం అనేది ఇక్కడ పార్వతీదేవి చెప్తోంది కాబట్టి శక్త ఆకారాంతం, అది దీర్ఘం అన్నమాట. సో శక్తా అహం ఇక్కడ కూడా సవర్ణ దీర్ఘ సంధి జరిగింది. శక్తా అహం తవ చాన్నదానకరణే, చ అన్నదానకరణే, చ అండ్ అన్నదానకరణే దగ్గర కూడా సవర్ణ దీర్ఘ సంధి. సో చ అన్నదానకరణే, స్కందోస్తి దగ్గర స్కందః అస్తి గోరక్షణే, ఖిన్నాహం దగ్గర ఖిన్నా అహం ఇక్కడ కూడా సవర్ణ దీర్ఘ సంధి, ఖిన్నా అహం హర భిక్షయా కురు కృషిం గౌరీవచః పాతుః వహ. సో ఇంకొకసారి పద విభాగం మళ్ళీ చెప్తాను చూడండి. రామాత్ యాచయ మేదినీం ధనపతేర్బీజం బలాత్ లాంగలం క్షమితం ప్రేతేషాత్ మహిషిం తవ అస్తి వృషభః ఫాలం త్రిశూలం తవ శక్తా అహం తవ చ అన్నదానకరణే స్కందః అస్తి గోరక్షణే ఖిన్నా అహం హర భిక్షయా కురు కృషిం గౌరీ వచః పాతు
వహ. ఓకే. సో సో పార్వతీదేవి ఏమంటోంది అంటే రామాత్ యాచయ మేదినీం. రామాత్ అంటే రాముడి నుంచి. ఏ రాముడు ఇక్కడ మనకి కోదండ రాముడు చెప్పట్లేదు, పరశురాముడి దగ్గర నుంచి అని చెప్తున్నారు. సో పరశురాముడి దగ్గర నుంచి మేదినీం. మేదిని అంటే భూమి, భూమిని అడుగు. యాచయ అంటే అడుగు అని అర్థం. సో బలరాముడి నుంచి నువ్వు భూమిని అడుగు. ధనపతేహ బీజం. ధనపతి అంటే ఎవరు? కుబేరుడు. కుబేరుడు. సో ధనపతి పతేహ అంటే ఇక్కడ షష్ఠి ఏకవచనం, అంటే ధనపతిని. ధనపతేహ అంటే షష్ఠి పంచమి. సో ధనపతి నుంచి బీజం అంటే బీజాల్ని అడుగు అంటుంది. బలాత్ లాంగలం. ఇక్కడ బలాత్ అంటే బలరాముడి నుంచి, లాంగలం. లాంగలం అంటే నాగలి అడుగు అంటాను. ప్రేతేషాత్ మహిషిం. ప్రేతేష అంటే యముడు అన్నమాట. ప్రేతేషాత్ అంటే యముడు నుంచి మహిషిం అంటే ఇక్కడ దున్నపోతుని అడగమంటోంది. తవ అస్తి వృషభ. నీ దగ్గర ఎలాగో ఏముంది? ఎద్దు ఉంది కదా. శివుడి దగ్గర ఎద్దు ఉంటుంది కదా, వృషభం ఉంటుంది కదా. సో తవ అస్తి వృషభ, నీ దగ్గర ఎద్దు ఉన్నది. ఫాలం త్రిశూలం తవ అంటే నీ దగ్గర త్రిశూలం కూడా ఉంది. ఆ త్రిశూలం యొక్క ముందర భాగం ఏదైతే ఉంటుందో అది నువ్వు ఈ నాగలికి ముందర పెడతారు కదా, ఆ నాగలికి ముందర దాన్ని పెట్టి వాడచ్చు అని చెప్తాను. శక్తా అహం తవచ అన్నదాన కరణే అంటే అహం శక్త, నాకు ఆ స్తోమత ఉంది, ఆ సామర్థ్యం ఉంది. ఏంటి? నీకు అన్నదాన కరణే, నీకు అన్నం పెట్టడానికి నాకు స్తోమత ఉంది అని చెప్తాను. స్కంద అస్తి గోరక్షణే. స్కంద అంటే కుమారస్వామి ఉన్నాడు. దేనికి? గోరక్షణే, గోవుల్ని రక్షించడానికి. ఖిన్నా అహం, నేను నీతోటి. ఖిన్నా అంటే ఏంటర్థం? నీతోటి నీ వల్ల నేను దుఃఖపడుతున్నాను అని. సో నీతోటి నేను బాధపడుతున్నాను అని చెప్తాను. హర అంటే ఇక్కడ హర అంటే ఏంటి? సంబోధన. హరహ కదా. సో హర శబ్దము, హర ప్రాతిపదికము. హరహ ప్రథమ ఏక, రామహ లాగా హరహ, దానికి సంబోధన హర. సో హర అంటే ఓ శివ. భిక్షయా కురు కృషిం. సో ఇవన్నీ అడిగి నువ్వేం చేయాలి? కృషిం కురు అంటే, కృషి అంటే ఇక్కడ ఫార్మింగ్ చేయమని, అంటే ఏంటి? వ్యవసాయం. ఇవన్నీ నువ్వు అందరి దగ్గర నుంచి అడిగి తీసుకుని నువ్వు వ్యవసాయం చెయ్యి అని చెప్తోందా? ఇది నిజంగానే చెప్తోందా పార్వతీదేవి, లేకపోతే ఇది ఒక చమత్కారమైనటువంటి ఒక శ్లోకం? పార్వతీదేవి శివుడిని కావాలని తపస్సు చేసి ఆయనని ఆ రూపంతోనే పెళ్లి చేసుకుంది ఆయన. కాబట్టి ఆవిడ ఆయనతోటి అలా నిజంగా ఉంటుందా అంటే కాదు. ఇది ఓన్లీ చమత్కారంగా చెప్పబడినటువంటి ఒక శ్లోకము. సో కాబట్టి ఏంటంటే నువ్వు వ్యవసాయం చెయ్యి అని చెప్తాంది. సో గౌరీ వచ పాతు వహ. పాతు అంటే రక్షించుగాక అని అర్థం. ఇది కిందటి శ్లోకంలో కూడా ఎక్కడ వచ్చింది? పా ధాతుకి పా అంటే ఇక్కడ రక్షణే, అంటే రక్షించడానికి, రక్షణ అని అర్థం. ఒక పా ధాతు ఏమో తాగడం, పిబతి అని, ఇంకో పా ధాతు ఏమో రక్షణ. సో ఇక్కడ పాతు అంటే రక్షించము అని అడగడం. సో ఇది మధ్యమ పురుష లోట్లకారం, అంటే ఆజ్ఞలో ఏకవచనం. అంటే గౌరీ వచ, గౌరీ యొక్క ఈ వచనాలు ఏవైతే ఈ మొత్తం ఏదైతే చెప్పినటువంటి వచనం ఉన్నదో ఆ వచనము పాతు రక్షించుగాక. ఎవరిని? వహ. వహ అంటే ఎక్కడొస్తుంది? యుష్మత్ శబ్దంలో మిమ్మల్ని బహువచనం. మిమ్మల్ని యుష్మత్ శబ్దంలో ద్వితీయ బహువచనం వస్తుంది. కాబట్టి యుష్మాన్ వహ అని వస్తుంది ఆప్షనల్ గా. సో యుష్మాన్ అయినా వాడచ్చు, వహ అని వాడచ్చు. సో శ్లోకంలో ఇక్కడ వహ అని వాడారు. కాబట్టి గౌరీదేవి యొక్క ఈ వచనం ఏదైతే ఉందో మొత్తం అంతానో ఆ వచనము మిమ్మల్ని రక్షించుగాక అని
చెప్పడం జరిగింది. ఓకే, మేడం సెకండ్ లైన్ లో పాలం అంటే ఏంటండి? పాలం త్రిశూలం తవ అని ఉంది కదా, అంటే త్రిశూల ఇప్పుడు పాలం. ఏదైతే లాంగలం ఉందో అంటే నాగలి ఏదైతే ఉందో నాగలికి ముందర అది దున్నడానికి పెట్టడానికి ముందర ఒక పాల భాగం ఉంటుంది. అంటే ఫ్రంట్ పెట్టడానికి ఒక ఓకే ఉంటుంది, ఆ భాగాన్ని పాల భాగం అంటారు. ఒక మొన లాంటిది ఉంటుంది, ఏమండి? ఒక మొన లాంటిది ఐరన్ ఉంటుందండి ఒక మొన నాగలికి. ఒక మొన ఇలా సూదిగా ఉంటుంది, అది నేలలోకి వెళ్ళి లాగితేనే అది దున్నబడుతుంది. దున్నబడుతుంది. ఆ, అది ఆ స్థానంలో ఏం పెట్టమంటున్నాడు అంటే త్రిశూలం నీ దగ్గర ఉంది కదా, ఆ త్రిశూలం ఇక్కడ పెట్టి వాడమని చెప్తున్నారు పార్వతీదేవి. అది పాలభాగం. తర్వాత అంటే పాలభాగం అంటే దున్నగలిగే ఏదైతే పరికరం అంటుందో దాన్ని కూడా పాలం అంటారు అనుకుంటా కదా. అదేనండి, అదే పాలభాగం. నాగలి ఉట్టి నాగలితో మనం దున్నలేం కదా, నాగలికి కోణంగా ఉండి కింద లోపలికి భూమిలోకి వెళ్ళే భాగం ఉంటుంది, ఆ భాగం. మామూలుగా నాగలికి ఇనుముతో చేసిన ఒక మొన లాంటిది ఉంటుంది ఫ్రంట్ కి. మొన లాంటిదేనే అనుకోవచ్చు. ఓకే, అది మీరు ఎప్పుడైనా చూస్తే గనక దానికి రెండు వైపు ఉంటుంది, పైన కొంచెం ఇలా మొనలాగుండి లోపల కింద వైపుకి ఇంకా కొంచెం పొడుగ్గా ఉంటుంది, భూమిలోకి వెళ్ళేది ఉంటుంది. ఓకే, సో అది చాటు శ్లోకము. తర్వాత సమస్య. సో సమస్య వచ్చేసి ఆగతః పాండవాః సర్వే దుర్యోధన సమీహయ తస్మై గాం సువర్ణం చ రత్నాని వివిధాని చ. సో ఇంకొకసారి చదువుతాను. ఆగతః పాండవాః సర్వే దుర్యోధన సమీహయ తస్మై గాం సువర్ణం చ రత్నాని వివిధాని చ. సో ఇక్కడ ఈ సమస్యలో ఏంటంటే ఒక పదంలో సంధి ఉన్నది, ఆ సంధి ఉండడం వల్ల ఏమైందంటే అది ఒక పదంగా ఉంది. ఆ ఒక పదంగా ఉంటే ఏంటంటే దాని అర్థము సరిగ్గా రావట్లేదు. ఆ పదాన్ని విడతీస్తే గాని ఈ సమస్యకి పరిష్కారము ఉండదు. సో ఫస్ట్ ఇక్కడ ఏమేం పదాలు ఉన్నాయో అది ఒకసారి వాటి అర్థాలు తెలుసుకుని అప్పుడు మిగతా చూద్దాం. ఆగతాహ పాండవాహ అంటే పాండవులు వచ్చారు అని అర్థం. సర్వే అంటే అందరూ. దుర్యోధన సమీహయ అంటే దుర్యోధనాదులు అందరూ అని. తస్మై అంటే వానికి, గాం అంటే గోవిని, సువర్ణం అంటే సువర్ణ బంగారాన్ని, చ రత్నాన్ని రత్నాన్ని, వివిధాని చ అంటే వివిధాలైనటువంటి రత్నాలు, సువర్ణము అతనికి, గోవుని అతనికి అన్నది. సో ఇక్కడ ఏముంది, సో అందరూ పాండవులు వచ్చారు, దుర్యోధనులు అందరూ, ఆ తర్వాత అతనికి అన్ని వివిధాలైనటువంటి రత్నాలు, సువర్ణము, గోవుని అని. సో ఇది పూర్తయిందా అర్థము? అవలేదు. సో ఏంటి మిస్సింగ్ ఇక్కడ? ఇవ్వండి అని క్రియాపదం మిస్సింగ్ కదా. సో ఆ క్రియాపదం ఒక పదంలో దాగి ఉన్నది. సో ఇప్పుడు ప్రస్తుతం అంటే మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి ఇప్పుడు అర్థం కాదు, మనం ఆన్సర్ చూద్దాం, చూసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సమస్యలు అనేవి ఇలా ఉంటాయి. సో వాడు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సో పైన దాంట్లో క్రియాపదం లేదు కాబట్టి దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అన్నదానికి ఈ పాఠం చివరిలో మనకి దాని యొక్క ఆన్సర్ ఇచ్చారు. అది ఒక్కసారి అందరూ తెరవండి, తెరిస్తే అప్పుడు దాన్ని వివరిస్తాను నేను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ సమస్యకు సమాధానం ఇచ్చిన చోట సర్వే దుర్యోధన సమీహయ అని ఉన్నది కదా. ఇప్పుడు దానిని మనం విడగొట్టాలి. విడగొడితే అప్పుడు మనకి శ్లోకం పూర్తి అవుతుంది. సో ఇక్కడ సర్వే దుర్యోధన సమీహయ అంటే సర్వే అని, ఆ దుర్యోధన సమీహయ అన్న చోట అదుహు అని చేయాలి. ఆ దూకి ముందర రావాలి. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఒక సంధి ఉన్నది, ఏంటంటే అది యాంతావాంతాదేశ సంధి అని ఉంటుంది. అది జరిగినప్పుడు అక్కడ యాంత సర్వే అన్నప్పుడు కాదు, పూర్వరూప సంధి ఉంటుంది. పూర్వరూప సంధి ఉన్నప్పుడు అక్కడ మనకి
అన్నది కనిపించదనమాట. అది మిస్ అయిపోతుంది. అది పోతుంది. లోపం అయిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి ఇక్కడ సర్వే దుర్యోధన అని ఉన్న చోట సర్వే అదుహు అని చేస్తే కూడా అది కరెక్టే అనమాట. అంటే సంధి చేసినప్పుడు సర్వే దుర్యో అనే అవుతుంది అక్కడ. కాబట్టి సర్వే అదుహు అన్నది ఇక్కడ ఇప్పుడు క్రియాపదం వచ్చేసింది మనకి. అదుహు అన్న తర్వాత దుర్యోధన అని ఉంది కదా, ఆ యో దగ్గర కూడా అది యహ అయితే గనక అక్కడ ఏమైందంటే యహ దగ్గర కూడా విసర్గ యొక్క గుణసంధి అయింది. కాబట్టి యో అయింది అక్కడ. సో యహ ధన సమీహయ అని వేరు చేయాలి. సో కాబట్టి సర్వే దుర్యోధన సమీహయ దగ్గర సర్వే అదుహు యహ ధన సమీహయ అని వేరు చేయాలి. వేరు చేస్తే అప్పుడు మనకి దీని యొక్క అర్థం వస్తుంది. ఎలా వస్తుంది? అప్పుడు తస్మై అంటే అతనికి, యహ అంటే ఎవరైతే, ఆగత వచ్చాడో, ధన సమీహయ అంటే ధనము కోరి అని అర్థం, డబ్బును కోరి. సర్వే పాండవాహ అందరూ పాండవులు ఏమైంది? అదుహు ఇచ్చారు. ఏమిచ్చారు? గామ్ అంటే ఆవును, సువర్ణం బంగారాన్ని, వివిధాని రత్నాన్ని అంటే వివిధ రకాలైనటువంటి రత్నాల్ని అదుహు అని చెప్పారు. అంటే ఇచ్చారు అని. కాబట్టి సర్వే ప్లస్ అదుహు అని చేస్తే సర్వేదుహు అని ఇక్కడ ముఖ్యంగా తీర్చేయాల్సినటువంటి సంధి పూర్వరూప సంధి అని వస్తుంది మీకు ఇప్పుడు స్వర సంధిలో. సర్వే దుహు అని అవుతుంది అక్కడ. సో అప్పుడు అది సర్వే దుహు యహ అని విడిపోయింది అనమాట. ఓకే ఓకే కొంచెం క్లిష్టమైంది ఇది అర్థం చేసుకోవడానికి. 1-2 సార్లు చదవండి. అర్థం కాకపోతే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఈసారి. ఓకే అర్థమైందండి? అర్థమైందా? కొంచెమైనా? అర్థమైంది మహోదయ. ఓకే ఫైన్. సమ్యక్. సుభాషితం. సుభాషితం వచ్చేసి శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ క్రోటిభిః పరోపకారాః పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇంకొకసారి చదువుతా. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారాః పుణ్యాయ పాపాయ పరపీడనం. సో పద విభాగం చూస్తే శ్లోకార్థేన ప్రవక్ష్యామి యత్ ఉక్తం గ్రంథకోటిభిః పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. అవన్నీ కూడా వేరే వేరే వర్డ్స్. సో కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ అంటే, సో గ్రంథకోటిభిః యత్ ఉక్తం అంటే కోటి గ్రంథాలలో కూడా ఏదైతే చెప్పబడిందో, గ్రంథకోటిభిః అంటే కోటి గ్రంథాలతోటి యత్ ఉక్తం ఏదైతే చెప్పబడిందో తత్ శ్లోకార్థేన ప్రవక్ష్యామి దానిని నేను అర్ధ అంటే సగం. యాక్చువల్గా అర్థ అని థా తోటి ఒకటి వస్తుంది, శబ్దార్థ అంటాం, ప్రతిపదార్థ అది థ. అక్కడ అర్థ అంటే మీనింగ్ అని అర్థం. ఇక్కడ అర్ధ అంటే సగం అని అర్థం, సగం అని. శ్లోకార్థేన అంటే అర్ధ శ్లోకంతో, అంటే పూర్తి శ్లోకం కూడా అక్కర్లేదు, అర్ధ శ్లోకంతో నేను చెప్తాను అంటున్నాడు. అంటే కోటి గ్రంథాలలో ఉన్నటువంటి ఏదైతే చెప్పబడిందో, ఏదైతే సారం ఉందో దానిని నేను అరశ్లోకంతో చెప్తాను. ప్రవక్ష్యామి అంటే చెప్తాను, బహువచనం అన్నమాట. క్షమితం, దాని ఏమంటారు, భవిష్యత్ కాలం. ప్రవక్ష్యామి చెప్తాను అని. ఏంటి ఆ చెప్పేటటువంటి ఆ కోటి గ్రంథాల్లో ఉన్నటువంటి సారం అంటే పరోపకారః పుణ్యాయ. పరోపకారం అన్నది పుణ్యం కోసము, పరపీడనము పాపం కోసము. అంతే ఈ శ్లోకం యొక్క, ఈ సుభాషితం యొక్క అర్థము. అందుకంటే ఏమి లేదు, సింపుల్. ఓకే సో కోటి గ్రంథాల్లో చెప్పినటువంటిది అర్ధ శ్లోకంలో చెప్పాడు. ఏంటి? పరోపకారము పుణ్యం కోసము, పరపీడనము పాపము అని. ఓకే సో అది అర్థం ఇక్కడ.
సో కాబట్టి తాత్పర్యం చూస్తే అనేక గ్రంథములు యందు చెప్పిన విషయాన్ని అర్ధ శ్లోకములోనే చెప్తాను. అది ఏమనగా పరోపకారము చేయటం ద్వారా పుణ్యం లభిస్తుంది, పరులకు కలుగజేయు కష్టము ద్వారా పాపము సిద్ధించును. తర్వాతది జలబిందు జనరల్ గా శ్లోకార్థేన అంటే శ్లోకాన్ని అర్థంతో చెప్పడం అని అదే అనుకుంటాం కదా. అదే అండి చెప్పాను నేను ఇందాక. అది థ తా థ రెండో థ ఓకే. లాగా ఏదైతే థ ఉంటుందో అది థ. ఆ, ఆ అర్థ అంటే మీనింగ్. ఇది ధ అర్ధ. అర్ధ అంటే హాఫ్ ఓకే. అని. ఓకే కానీ అసలు. మేడం ఇక్కడ తెలుగులో ఇచ్చినప్పుడు అది ఠా కిందనే ఇచ్చారండి ప్రింట్ లో. థ తా కాదు. ఠా తా ఠా అంతేనా? అనేది ఏదైతే ఉంటుందో ఆ ఠా ఇచ్చారు ఆ తెలుగులో తప్పు. ఇచ్చినప్పుడు. ఇక అర్థ తప్పది. శ్లోకము తెలంగాణ బుక్ లో ధ ఇచ్చారు మహోదయ. ఆ? ఠా ఠా తెలంగాణ book లో ఇచ్చారండి. తెలంగాణ బుక్ లో ద ఠా ఓకే సెకండ్ ద ఠా. ధ. ఏదైనా సరే త థ ద ధ ధనుష్ ధారణ ఆ ధ రావాలి. ఓకే అచ్చా. ఏదైనా సరే కరెక్ట్ చేసుకోండి. ధ త థ కాకుండా ద ధ ధనుష్ ధారణ అంటే హాఫ్ అని చెప్తున్నాము. హాఫ్ Okay. హాఫ్ శ్లోకంతో చెప్తున్నానని చెప్తున్నాడు. ఓకే. ఓకే సరే. తర్వాత జలబిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘటః స హేతుః సర్వ విద్యానాం ధర్మస్య చ ధనస్య చ. ఇంకొకసారి చదువుతాను. జలబిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘటః స హేతుః సర్వ విద్యానాం ధర్మస్య చ ధనస్య చ. సో పాద విభాగం చూస్తే మొదటి పదం మొత్తం ఒకటే. జలబిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘట. అన్ని వేరే వేరే పదాలు. రెండో లైన్లో మాత్రం సహ విసర్గ లోపం జరిగింది. సహ హేతు సర్వ విద్యానం అది కూడా ఒకటే పదము. తర్వాత ధర్మస్య చ ధనస్య చ. సో ఓన్లీ రెండు చోట్ల మాత్రమే ఇది పద విభాగము. సహ ఆ తర్వాత అంతే, ఇంకెక్కడ లేదనుకుంటా. అంతే సహ హేతు సర్వ విద్యానం ధర్మ. సో ఏమంటున్నాడు అంటే జలబిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘటః. సో జల బిందు నిపాతేన ఈ వర్డ్ అర్థం చేసుకుంటే మొత్తం అర్థం అవుతుంది. జల బిందు అంటే చుక్కలు. నిపాతేన అంటే పడటం. సో ఒక్కొక్క చుక్క పడటం వల్ల ఏమైంది? క్రమశః అంటే క్రమంగా అని అర్థం. పూర్యతే ఘటః. పూర్యతే అన్నది ఇక్కడ కర్మణి ప్రయోగం చేశారు. సో ఎలా అయితే పఠ్యతే అని నేను చెప్పాను పద సంగ్రహంలో, అలాగే పూర్యతే సో నింపబడుతోంది అని అర్థం. సో ఒక్కొక్క బిందు జలం యొక్క బిందు పడటంతో క్రమంగా ఏమవుతుంది? ఘటః పూర్యతే ఘటము నిండుతోంది, నింపబడుతోంది. సో అలాగే సహ హేతువు అంటే అది హేతువు అంటే అదే విధంగా అని తీసుకోవచ్చే అర్థము, లేకపోతే అదే కారణంగా అలాగే అదే విధంగా అని తీసుకుంటే సహహేతువు అదే రీజనింగ్ మనము మిగతా వాటికి కూడా అప్లై చేయొచ్చు అని అర్థం అన్నమాట. సో అదే పద్ధతిని సర్వ విద్యానాం అంటే అన్ని విద్యలకు, తర్వాత ధర్మస్య ధర్మానికి కూడా, అలాగే ధనస్య ధనానికి కూడా. అంటే ధనం సంపాదించాలి అంటే క్రమంగా సంపాదించాలి. అలాగే విద్యను కూడా, ధర్మాన్ని కూడా అలాగే క్రమంగానే పాటిస్తూ పోవాలి. అలాగే విద్యను కూడా అలాగే అభ్యసించాలి, అదే క్రమంలో అభ్యసించాలి చెప్తున్నారు. సో కాబట్టి ఈ పైన ఇచ్చిందేమో ఒక స్టేట్మెంట్, ఒక ఈ విధంగా ఇలా జరుగుతుంది అని ఇచ్చి, దానికి కింద మళ్ళీ ఆ విధంగానే మిగతావి కూడా జరగాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చారంటే జలబిందు నిపాతైన అంటే నీటి బిందువులు పడటం చేత క్రమంగా కుండ నింపబడుతుంది. పూర్యతే సర్వ విద్యానం అన్ని విద్యల విభాగాల యందు, అలాగే ధర్మస్య ధర్మమునకు, ధనస్య ధనమునకు, సహహేతు అది నియమంగా వర్తిస్తుంది అని. సో తాత్పర్యం నీటి బిందువులు క్రమంగా పడటం చేతనే కుండ నిండుతుంది. అదే విధంగా విద్యాభ్యాసము, ధర్మము, పుణ్యార్జనము, కీర్తి క్రమశః సిద్ధిస్తాయి.
ఒక నీటి చుక్క విషయమందు కొంత పరిజ్ఞానము, ఒక చిన్న ధార్మిక కృత్యము, కొంత ధనము, ఇవి చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ఆ నీటి బిందువుతో క్రమంగా కలిస్తే కొండ నిండుతుంది. కొద్ది కొద్దిగా పొందిన జ్ఞానము కొద్ది కాలానికే విద్యావంతుణ్ణి చేస్తుంది. చిన్న చిన్న ధర్మ కార్యాల వల్ల చివరకు అతి పెద్ద ఫలముగా పరిణమిస్తుంది. డబ్బు కూడిన కొద్దీ క్రమంగా ధనవంతునిగా చేస్తుంది. కావున చిన్నవిగా అనిపించే అగుపిచ్చే ఇవియే చాలా విశిష్టమైనవి, గొప్పమైనవి. ఓకే, సో దాని యొక్క తాత్పర్యం అది. కాబట్టి మనకి ఇవాళ అర్థం కాలేదు అంటే అర్థం కాలేదు అనుకోకల క్రమంగా 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 చదవంగా అర్థం అవుతుంది. అలాగే అన్ని విషయాల్లో కూడా అలాగే తొందరపడకుండా మనము నెమ్మదిగా ఆ విషయాన్ని విడిచిపెట్టేయకుండా దాన్ని సాధించాలని నెమ్మదిగా దానిలో కృషి చేసుకుంటూ పోతే అదే మనకి సిద్ధిస్తుంది. ఓకే, అవగతం వా? అవగతం? అవగతం మహోదయ. ఉత్తమం. ఆ తర్వాత నెక్స్ట్ది కూడా చేద్దామా? ఇంకా టైం ఉంది, 1/2 అవర్ ఉంది. ఓకే, సో పద సంగ్రహాలు నాకు పంపించారు కొన్ని వాక్యాలు అను గారు. యాక్చువల్గా చూశాను. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇది ఈ అన్వయక్రమ పూర్తి చేసుకుని మనం వచ్చే తరగతిలో గుణసంధి ఉంటుంది. ఆ తర్వాత దాని యొక్క ఈ 2వ పాఠము 3వ పాఠం యొక్క అభ్యాసాలు కూడా చేద్దాము. మీరు అందరూ అవి చేసుకుని వస్తే ఇంకా తేలికవుతుంది. కాబట్టి ఇవాళ ఈ అన్వయ క్రమం కూడా పూర్తి చేస్తాం. ఓకే, ఒక్క నిమిషం అండి. సో ఎన్నో శ్లోకం ఇది? 3వ శ్లోకమా? వచ్చిన 8 మేడం. ఓకే, సో 3వ శ్లోకము మొదలు పెట్టిన దగ్గర నుంచి పేజ్ నెంబర్ 56. 56 అండి. 56 పుట సంఖ్య 56. ఓకే, సో మళ్ళీ అన్మ్యూట్ చేశారండి, మ్యూట్ చేయండి ఎందుకంటే ఓకే. సో శ్లోకం వచ్చేసి సత్యవచనాద్ రాజా ధర్మపాశేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథః ప్రియం. ఓకే, సత్యవచనాద్ రాజా ధర్మపాశేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథః ప్రియం. ఓకే, సో పద విభాగం చూస్తే సహ సత్యవచనాత్. సో స అన్నది సహ అవుతుంది, అక్కడ విసర్గ యొక్క లోపం జరిగింది. ఆ తర్వాత సత్యవచనాత్ రాజా, సత్యవచనాద్ రాజా దగ్గర సత్యవచనాత్ రాజా ధర్మపాశేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథః ప్రియం. సో ఎక్కడైతే అనుస్వారం వస్తుందో అక్కడ మకారం రాయాలని చెప్పాను. సుతం ఇక్కడ అనుస్వారం ఉంది, పద విభాగం రాసినప్పుడు మకారం రాయాలి. రామం. సో కాబట్టి సహ సత్యవచనాత్ రాజా ధర్మపాశేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథః ప్రియం. సో ముందర ఇక్కడ ఏ పదము ఏ విభక్తిలో ఉందో చూసుకుంటే కనుక దాని ప్రకారం మనం ఫస్ట్ ఏ విశేషణాలు, దేనికి విశేషణాలు, కర్మపదం ఏంటి, ఇవన్నీ చూసుకోవచ్చు. సో సహ ఏ విభక్తిలో ఉంది? ప్రథమ విభక్తి, ప్రథమ పుల్లింగం. ఆ తర్వాత సత్యవచనాత్ పంచమి, ఉత్తమం. రాజా ప్రథమ విభక్తి, ప్రథమ విభక్తి. రాజన్ అనే అకారాంత శబ్దానికి రాజా అనేది ప్రథమ ఏకవచనం. ధర్మపాశేన ద్వితీయ విభక్తి, తృతీయ సంయతః ప్రథమ ఏకవచనం. యాక్చువల్గా దీన్ని సంయతః అని చదవకూడదు, సంయతః అని చదవాలి. ఎందుకంటే విసర్గ వచ్చిన తర్వాత యకారము కానీ వకారము కానీ లా కానీ వస్తే కనుక
అక్కడ ఇంకొక అనునాసిక అక్షరం వస్తుంది. యా వస్తే అనునాసిక యకారం సంయతః అనేది చదవాలి. వా వస్తే సంవాదః సంవాదః అని చదవకూడదు. సంవాదః అది వాకి అనుస్వారం అనునాసికం రావాలి. అలాగే య వ ల ఏదైనా లాతో వస్తే అప్పుడు చెప్తాను. ఇది సంయతః అని చదవాలి. సంయతః. ఓకే, సంయతః పుల్లింగంలో ప్రథమ ఏకవచనం. వివాసయామాస ఇది యాక్చువల్గా క్రియాపదం, అంటే పంపించేశాడు అని అర్థము. ఓకే, తర్వాత సుతం అనేది ద్వితీయ విభక్తి, ద్వితీయ ఏకవచనం. రామం ద్వితీయ ఏకవచనం. దశరథః ప్రథమ విభక్తి ఏకవచనం. ప్రియం ద్వితీయ ఏకవచనం. ఇప్పుడు దశరథః విశేషమైతే దీనికి ఏమేంటి విశేషణాలు ఉన్నాయి? సహ రాజా, ఇంకా సత్యవచనాత్ 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 ధర్మపాషణ ఏవైతే వేరే వేరే విభక్తుల్లో ఉన్నాయో అది ప్రథమ విభక్తికి విశేషణం అవుతుందా? అవుతుంది కదా. సో ఏది ప్రథమ విభక్తిలో ఉంది? ఇంకొక వర్డ్ ఇప్పుడు చెప్పారు, సంయత. కాబట్టి ఇక్కడ దశరథకి విశేషణాలు సహ, రాజా, సంయత. అలాగే రామంకి ఏంటి విశేషణాలు? సుతం ప్రియం, సుతం ప్రియం సమ్యక్. అంతే, ఇంకా మిగతావన్నీ కూడా క్రియాపదములు తృతీయవాటి. సో కాబట్టి సత్యవచనాత్ ధర్మపాశేన సంయతః సహ రాజా దశరథః ప్రియం సుతం రామం వివాసయామాస. సో సత్యవచనాత్ అంటే తను కైకేయికి ఇచ్చినటువంటి మాట కోసము, మాట వలన అని అర్థం. సత్యవచనాత్ అంటే ఎవరైతే తను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారో అదే దానిని సత్యవచనం. సో ఆ వచనం వల్ల, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అనే అంశం వల్ల ధర్మపాశేన. ధర్మపాశం అంటే ఏంటంటే ధర్మాన్ని అనుసరించే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ధర్మాన్ని అనుసరించకపోతే వారి జీవితమే వ్యర్థం అనేటటువంటి ఇది వస్తుంది. అంటే ధర్మ పాశంతో ముడిపడినటువంటి కట్టుబడిలో ఉండడం, ధర్మానికి కట్టుబడి అని అర్థం అనమాట. సో కట్టుబడ్డం అన్నది పాశం అనమాట, అదే రకమైన బంధనం అని అర్థం ఇక్కడ. సో ధర్మం అంటే మాట ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం అన్నది ధర్మాన్ని అనుసరించడం కిందకే వస్తుంది. కాబట్టి ధర్మపాశైన సంయత అంటే ఈ రెండిటితోటి కూడినటువంటి వాడు అని అర్థం. అంటే సత్యవా అంటే తన మాట నిలబెట్టుకోవడము, ధర్మాన్ని పాలించడం అనేటటువంటి రెండు అంశాలతోటి సంయత అంటే కట్టుబడినటువంటి. సహ రాజా దశరథః ప్రియం సుతం, ప్రియమైనటువంటి సుతం అంటే కొడుకు అయినటువంటి రాముణ్ణి వివాసయామాస అంటే అడవులకి పంపించాడు అని అర్థం. ఓకే, సో దీనికి మనము అన్వయార్థము సంస్కృతంలో చూస్తే కనుక ధర్మపాశైన బద్ధః వచన పరిపాలనార్థం నృపః. సో ఇవన్నీ కూడా ఏంటంటే సత్యవచనాత్కి వచన పరిపాలనార్థం. ఆ తర్వాత ధర్మపాశైన అంటే ధర్మపాశైన బద్ధః నృపః రాజా నృపః దశరథః పూర్వం కైకేయ్యై వరద్వయం దత్తవాన్. సో అతను ఒక్క నిమిషం అండి, అందరు మ్యూట్ చేయండి, నేను చెప్పిన తర్వాత మళ్ళీ అడగండి. సో పూర్వం కైకేయ్యై వరద్వయం దత్తవాన్, ఆయన ఈ రెండు విషయాల వల్లను కైకేయికి రెండు వరాలు ఇచ్చి ఉన్నాడు. రామః దశరథస్య ప్రియపుత్ర, రాముడు దశరథుడి యొక్క ప్రియపుత్రుడు. రామస్య వనవాసం దశరథస్య కృతే సర్వథా అప్రియం. సో దశరథుడికి తన ప్రియమైనటువంటి కొడుకుని వనవాసానికి పంపించడం ఎప్పటికీ కూడా ఇష్టం లేనటువంటి పని అయినప్పటికీ అయినా కూడా వచన పరిపాలనాయ పుత్రం రామం వనాయ ప్రేషితవాన్, అయినా కూడా సరే తన కొడుకుని వనాలకి పంపించాడు. ఎందుకంటే తన ఇచ్చినటువంటి మాట నిలబెట్టడం కోసము.
సో మనకి బుక్ లో ఇచ్చినటువంటి చదువుతాను వినండి. దశరథుడు ధర్మము చేత బద్ధుడైనాడు. కైకేయికి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేదు. సత్యవంతుడు కాబట్టి ఆవిడ కోరికలను తీర్చడం అనే మాటకు కట్టుబడి ఆ కోరికలు క్రూరమైనప్పటికీ అంగీకరించవలసి వచ్చింది. దశరథుడికి ఇష్టమైన పెద్ద కుమారుడు రాముడు. సర్వగుణ సంపన్నుడు, నిందారహితుడు. అలాంటి పుత్రుణ్ణి ఎలా అడవులకు పంపగలడు? కాబట్టి ఆ రాజు సంశయముతో వేరే మార్గము లేక అతని కుమారుణ్ణి అడవికి పంపసాగాడు అని. పంపించడానికి ఆయనకి వేరే ఏమీ ఇంకా వికల్పం లేదు, ఏమీ వేరే ఆప్షన్ లేదన్నమాట. అందుకని ఆయన ఒప్పుకున్నాడు. మేడం అన్వయార్థం సాంస్క్రిట్ లో కూడా రాయవలసి ఉంటుందా అండి? లేదండి, నేను ఊరికినే మీకు జస్ట్ ఇప్పటి నుంచే అది అవుతుంది, అందుకనే సింపుల్ వర్డ్స్ లో ఉంది కాబట్టి అలవాటు అవుతుందని ఇచ్చాను. మీరు జస్ట్ దాన్ని 4-5 సార్లు చదువుకున్నా కూడా మీకు తర్వాత ఉపయోగపడుతుంది భాషకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స జగామ వనం వీర ప్రతిజ్ఞాం అనుపాలయన్ పితృవచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్. పునః ఏకవారం. స జగామ వనం వీరః ప్రతిజ్ఞాం అనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్. ఓకే, సో పద విభాగము సహ దగ్గర ఇక్కడ మనకి విసర్గ లోపము. ఆ తర్వాత జగామ, వనం, వీరః, ప్రతిజ్ఞాం అనుపాలయన్ దగ్గర ప్రతిజ్ఞాం అనుపాలయన్. ఇక్కడ సంధి ఏమీ లేదండి, జస్ట్ 2 వర్ణ మేళనం జరిగింది. మ ప్లస్ ఆ మా అయిందంతే. ఆ తర్వాత పితుర్వచన నిర్దేశాత్ దగ్గర పితుః వచన నిర్దేశాత్ అన్నది ఒక పదము. కైకేయ్యాః ప్రియ కారణాత్. ఇవన్నీ కూడా వేరే వేరే పదాలు. సో పద విభాగము సహ జగామ వనం వీరః ప్రతిజ్ఞాం అనుపాలయన్ పితుః వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియ కారణాత్. సో ఇక్కడ ప్రథమ విభక్తిలో సహ, వీరః, ఆ తర్వాత అనుపాలయన్, ఆ తర్వాత పితుః కాదు, పితుః కాదండి, కైకేయ్యాః ప్రియ. ఓకే, సో ఓన్లీ ప్రథమ విభక్తిలో సహ, వీరః, అనుపాలయన్ ఇవి మీకు ప్రథమ విభక్తిలో ఉన్నాయి. అలాగే ద్వితీయ విభక్తిలో ప్రతిజ్ఞాం, తర్వాత ప్రతిజ్ఞాం, వనం ఇంకా ప్రతిజ్ఞాము వనం, ఈ రెండును. పితుః అన్నది షష్ఠీ ఏకవచనం. పితృ రుకారాంత శబ్దానికి షష్ఠీ ఏకవచనము పితుః వచన నిర్దేశాత్. ఇది ఒకే చోట వస్తుంది. ఎప్పుడు షష్ఠీ వచ్చినా దానికి సంబంధించిన పదం దాంతోటే రావాలి. పితుః వచన నిర్దేశాత్ అంటే తండ్రి యొక్క మాట ప్రకారము అని అర్థం. సో కైకేయ్యాః అన్నది కూడా కైకేయికి షష్ఠీ ఏకవచనము. కైకేయ్యాః ప్రియ కారణాత్ అంటే కైకేయిని పరచడం అనేటటువంటి కారణం చేత అని అర్థం. జగామ అన్నది క్రియాపదం. జగామ అన్నది అంటే వెళ్ళాడు అని, లిట్లకారం అంటారు దీన్ని. సో వెళ్ళాడు అని చెప్తాడు. సో కాబట్టి ఇవి దీని ఇది వచన నిర్దేశాత్ పంచమీ విభక్తి అవుతుంది కదా మేడం? అవునండి, వచన నిర్దేశాత్ పంచమీ విభక్తి. అనుపాలయం ఎలా అయిందండి ప్రథమ? అది చెప్తాను. ఇది ఎలా అయిందంటే అనుపాలయన్ అన్నది ఇప్పుడు మనము పద సంగ్రహాలు చెప్పుకున్నప్పుడు పఠంతి అని ఒకటి చెప్పుకున్నాం. ఏంటది? కంటిన్యూస్ టెన్స్ లో శత్రు ప్రత్యయం ఏదో చెప్పారు. శత్రు ప్రత్యంత చెప్పుకున్నాం కదా. సో శత్రు ప్రత్యంతాన్ని ఇది కూడా అనుపాలయన్ అన్నది పుల్లింగంలో అనుపాలయన్ అని వస్తుంది. ఓకే, సో అంటే అర్థం ఏంటంటే తండ్రి యొక్క వచనం ప్రకారము ఆ మాటని అనుసరిస్తూ పాలిస్తూ అని అర్థం. అనుపాలయన్ అంటే ఆ పనిని చేస్తూ, తండ్రి మాటని అనుసరిస్తూ అతను
వనానికి వెళ్ళాడు అని అర్థం. కాబట్టి ఇక్కడ అనుపాలయన్ అన్నది శత్రు ప్రత్యయాంత ప్రథమ పురుష పుల్లింగంలో ఏకవచనంలో ఉంది. అందుకనే ఇది సహ వీరహ. సహకి ఇది దాన్ని ఏమంటారు విశేషణము. సహ అంటే ఇక్కడ రామ అని అర్థం. సో ఇక్కడ రాముడి గురించి చెప్తున్నాం. ఇందాక శ్లోకంలో సహ అన్నది దశరథుడి గురించి, ఇప్పుడు రాముడి గురించి చెప్తున్నాం. కాబట్టి సహ వీరహ అంటే రాముడు పితుః వచన నిర్దేశాత్ తండ్రి యొక్క మాట ప్రకారము, కైకేయ్యాహ ప్రియకారణాత్ అంటే కైకేయికి సంతోషం కలిగిస్తూ, ప్రతిజ్ఞాం అనుపాలయన్ అంటే ప్రతిజ్ఞాం అంటే తండ్రి అడిగాడు కాబట్టి మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాటని అనుసరిస్తూ అని అర్థం. ప్రతిజ్ఞాం అంటే ప్రతిజ్ఞ స్త్రీలింగం, అది ప్రతిజ్ఞాం ద్వితీయ ఏకవచనం. దానిని అనుపాలయన్ అనుసరిస్తూ వనం జగామ వనానికి వెళ్ళాడు అని. ఓకే, సో దీనికి మనం ఇక్కడ కైకేయ అంటే షష్ఠి వచ్చిందండి మేడం. షష్ఠి ఏకవచనం. కైకేయ్యాహ, కైకేయ్యాహ, గౌరీ యాహ లాగా కైకేయ్యాహ అని వచ్చింది. సో కాబట్టి కైకేయ్యాహ ప్రియకారణాత్. సో ఇక్కడ అన్వయార్థం నేను రాసింది చూస్తే, వరద్వయం ప్రాప్య కైకేయి సంతుష్ట అభవత్. సో రాజు ఆమెకి 2 వరాలు ఇచ్చాడు కదా, ఆ 2 వరాల్ని పొంది, ప్రాప్య అంటే పొంది, కైకేయి సంతుష్టమైంది. దశరథ ప్రియపుత్రం వనం ప్రేషయితుం న ఇచ్చతి. సో నేచ్చతి అంటే నా ఇచ్చతి, ఇక్కడ సంధి జరిగింది. సో దశరథుడు ప్రియ పుత్రుడైనటువంటి రాముణ్ణి వనానికి పంపించడానికి, ప్రేషయితుం అంటే పంపించడానికి ఇష్టపడలేదు. తదాపి అయినా కూడా రామః పితుః వచన పరిపాలనార్థం అరణ్యం అగచ్చత్. అయినా సరే రాముడు తండ్రికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం కోసం అరణ్యానికి వెళ్ళాడు అని. సో తెలుగులో మనకి ఇక్కడ పుస్తకంలో ఇచ్చింది, కైకేయి తన 2 కోరికలు తీరినప్పుడే సంతోషపడుతుంది. ఈ విషయము దశరథుడిని సంశయగ్రస్తుడిని చేసింది. సత్యవంతుడుగా ఉండాలంటే కైకేయి కోరికలను తీర్చవలసిందే. అలా చేయటం వల్ల తన కుమారుడిని అడవులకు పంపవలసి వచ్చింది. తన తండ్రి మాటను కాదనలేక రాముడు అందుకు అంగీకరించవలసి వచ్చింది. మారు మాట్లాడకుండా రాముడు అరణ్య. యాక్చువల్గా కొంచెము ఇక్కడ భాష అంటే నాకు అనిపిస్తుంది, మరి మీకు ఎలా అనిపిస్తుందో చదివితే, భాష కొంచెం బాగుంటే బాగుండు అనిపించింది. సో తండ్రి మాట కాదనలేక కాదు ఆయన వెళ్ళింది, రాముడు వెళ్ళింది ఆయన మాట నిలబెట్టుకోవడానికి. సంతోషంగానే ఆయన వెళ్ళాడు. సో ఇక్కడ కాదనలేక అంటే ఎలా వస్తుందంటే ఏదో బాధపడుతూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో అది కరెక్ట్ కాదు. సో ఆయన తండ్రికి తను ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఆయన రాముడిని ఏమంటారు, పరిపాలకుడు అంటారు కదా. కాబట్టి ఆయన తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి వెళ్ళాడు, కానీ కాదనలేక కాదు. ఫస్ట్ మొదటిది. రెండోది, మారు మాట్లాడకుండా రాముడు అరణ్యానికి వెళ్ళాడు అన్నది కూడా కొంచెం బాలేదు. సో రాముడు అరణ్యానికి వెళ్ళాడు అంతే. కాబట్టి ఆయన సంతోషంగానే వెళ్ళాడు, ఆయన ఏమీ బాధపడుతూ వెళ్ళలేదు. ఓకే, సో కాబట్టి జస్ట్ నాకు అనిపించింది చెప్పానంటే, మరి మీకు చదివితే ఎలా అనిపించిందో నాకు తెలియదు. ఓకే, తండ్రి మాటను గౌరవించి అని కూడా రాయొచ్చు. గౌరవించి అంటే అక్కడ భాష కొంచెం గౌరవంగా ఉండాలి. అక్కడ గౌరవం లేదేమో అనిపించింది. ఓకేనండి. సో ఇంతటితో ఇక్కడతో ఇది ఆపేద్దాం. నెక్స్ట్ మన క్లాస్ లో గుణసంధి ఉంది. సో గుణసంధిను మిగతా కొంచెం మిగిలిపోయిన అనువాద పద్ధతి అది ఉంది, అది పూర్తి చేసి అప్పుడు మనం ఎక్సర్సైజ్లు అవి చేద్దాం. ఈ లోపల నేను గృహ కార్యం కూడా పెడతాను, మీకు వీలైనంత వరకు చేయండి. అది అందులో ఏం డౌట్స్ ఉన్నా ఏమైనా మనం క్లాస్ లో చర్చిద్దాం. మేడం ఒక్క నిమిషం అండి, పేజ్ నెంబర్ 49 లో కుత్రచిత్ కదాచిత్ అవి కూడా ఇచ్చారండి. అంటే అవి వాటికి కూడా వస్తాయండి చిత్తు చిహ్నాలు? ఒక్క ఓన్లీ దేనికి రాదంటే కిమర్థానికి తప్ప, మిగతా మనకి ఉన్నాయి కదా ఈ సప్తకారాల్లో. కిమ్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇంకా 6 ఉన్నాయి. 6లోంచి కిమర్థానికి రాదు, మిగతా 5టికి కూడా వస్తుంది. కుత్రచిత్తు, ఆ తర్వాత కదాచిత్తు, ఆ తర్వాత కుతశ్చిత్, ఇంకా
ప్రతి ఇంకేం చిత్ కేనచిత్ కతిచిత్ ఈ వీటన్నిటికీ కూడా వీటికి కూడా వస్తుంది, ఈ 5టికి కూడా వస్తుంది. వాటికి కూడా అదే అర్థం అండి, అర్థం అదేను. అక్కడ కూడా ఏదో ఎన్ని ఉన్నాయో తెలీదు అన్నప్పుడు అట్లా కదాచిత్. ఎప్పుడో తెలీదు, ఎప్పుడో అప్పుడు వస్తాను అని చెప్పానంటే కదాచిత్ ఆగచ్చామి అని చెప్పచ్చు. అలా ఓకే, అలా వాడచ్చు వాటి. కుత్రచిత్ అంటే కుత్రచింత అంటే ఎక్కడే ఎక్కడో ఒక చోట అని, ఎక్కడ ఎక్కడో ఒక చోట. ఇప్పుడు నా పుస్తకం ఎక్కడో చోట పెట్టేస్తాను, నాకు తెలియదు. కుత్రచిత్ స్థాపయామి అట్లా ఎక్కడో ఒకటి పెట్టేశాను, నాకు తెలీదు, పెట్టాను కానీ ఎక్కడో తెలియదు అన్నట్టుగా అట్లా. అంటే సప్తకకారాల నుండి వచ్చినాయని కదండి, సప్తకకారాల నుండి. అవునండి, సప్తకకారాల్లో అన్నిటికీ వస్తాయి, ఎక్సెప్ట్ కిమర్థానికి రాదు. కిమర్థం అంటేనే ఏంటి అర్థము అని మనం స్పెసిఫిక్ గా అడగడమే కదా, దానికి అన్సర్టనిటీ ఏముండదు కదా. సో అంతే కదా, అంటే మీకు అర్థమైందని చెప్పింది. కిమర్థం అవునమ్మా అది స్పెషల్, అది స్పెసిఫిక్ గా మనం అడుగుతున్నాం. కిమర్థం అవునమ్మా గచ్చతి ఎందుకు రాలేదు అంటే మనకి అది ఏదో తెలియదు అని మనం చెప్పలేం కదా, దానికి ఏదో ఒక కారణం చెప్తాం, ఇది స్పెసిఫిక్ గా అని. కాబట్టి దానికి కిమర్థానికి ఈ చిత్ చన అనేటువంటివి రావు, మిగతా వాటికి వస్తాయి. అంటే ఇది ఏ కథ స్టార్ట్ చేసినా కానీ కథాచిత్ కించిత్ అని స్టార్టింగ్ లో ఉంటుంది కదా. అండి అవును అవును, కదాచిత్ అని ఎప్పుడైనా ఎప్పుడో అప్పుడు ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు అని చెప్పాలనుకోండి, అప్పుడు కదాచిత్ అని చెప్పచ్చు. సరే. మహోదయ, చాటు శ్లోకాలో శక్తాహం తవ చాన్నదానకరణే మీనింగ్ ఏంటండి? నా బుక్ లో అసలు మీనింగే లేదు, అందుకు శక్తా అహం అంటే అహం శక్త అంటే నేను శక్తి అంటే శక్త అంటే కేపబిలిటీ అన్నమాట, నేను చేయగలను ఇది అని అర్థం. నేను చేయగలను ఏంటి, చ అన్నదానకరణే దగ్గర చ అన్నదానకరణే అంటే నేను అన్నము పెట్టగలను, నీకు అన్నాన్ని దానం, యాక్చువల్గా చెప్పాలంటే నీకు అన్నాన్ని దానం చేయగలను అంటోంది, నేను నీకు అన్నం పెట్టగలను అని చెప్తోంది అనమాట. అంటే నాకు ఆ కేపబిలిటీ ఉన్నది, నాకు ఆ సామర్థ్యం, కేపబిలిటీ అంటే సామర్థ్యం, నాకు ఆ సామర్థ్యం ఉన్నది, నీకు అన్నం పెట్టే సామర్థ్యం నాకు ఉన్నది అని చెప్తాను. ఓకే, ఏంటండి చెప్పండి. ఈ చాటు శ్లోకం ఉంది కదా, ఈ చాటు శ్లోకాన్ని కూడా పదవిచ్ఛేదనము, అన్వయక్రమ పద్ధతి, మన తాత్పర్యము ఇవి రాయమని అడగచ్చా మేడం? అడగరండి, ఓన్లీ మీకు లేదు శ్లోకానికి ఓన్లీ ఆ చాటు శ్లోకం యొక్క అర్థము, దాన్ని అంతే, అదొక్కటే తాత్పర్యం ఒకటే అడుగుతాం. క్లాస్ లో చెప్పుకోవడం దేనికోసం అంటే ఇప్పటి నుంచే మీకు పద విభాగం తెలియాలి. ఇప్పుడు పద విభాగం తెలియకపోతే మీరు అక్కడ ఏ పదాలు ఉన్నాయో మీకు తెలియాలి కదా, అందుకని పద విభాగం చెప్తున్నాను. ముందర మీకు చాలా ఉపయోగపడుతుంది అది. మళ్ళీ మేడం సుభాషితానికి కూడా మనం పద విభాగం చేయాలండి ఎగ్జామ్ లో? అది వస్తుందండి, సుభాషితం బుక్ లో ఉంది కదా పద విభాగం, అది వస్తుంది. పద విభాగం చేసి తాత్పర్యం రాయాలంతే, మళ్ళీ అన్వయ క్రమం అది ఇంకా రాక్కర్లేదు, కూడా వస్తుందండి. దాంట్లో బుక్ లో మనకి ఏమి ఇచ్చారో అదంతా కూడా ఇస్తారు. మనకి సుభాషితంలో అంటే సుభాషితంలో మీకు పద విభాగం ఇచ్చారు, పద విభాగము అన్వయ అర్థం ఇచ్చారు, ప్రతి పదార్థము తాత్పర్యం, ఈ 3 ఇచ్చారు కదా, 3 కూడా మీకు కంపల్సరీగా నేర్చుకోవాలి, వస్తాయి తప్ప. ఇదే విధంగా రాయాల్సి వస్తుంది. ఈ ఛత్రపతులకు విభక్తులు ఉన్నాయండి, ఎప్పుడు వస్తాయి? ఉంటాయండి, అన్ని ఉంటాయి. 3 లింగాల్లో ఉంటాయి, 7 విభక్తులు కూడా ఉంటాయి దీనికి. ప్రస్తుతం మీకు లేదు కాబట్టి ఓన్లీ ప్రథమ విభక్తిలో పుల్లింగము స్త్రీలింగము మీకు పద సంగ్రహాలు ఇచ్చారు. పఠన్ ప్రథమాలనే ఉన్నాయి కదా, ప్రథమానే ఉన్నాయి పద సంగ్రహాలన్నీ, పద సంగ్రహాలు అన్ని ప్రథమాయే ఉన్నాయి కదా. అవునండి, ప్రథమాలోనే ఉన్నాయి కాబట్టి మిగతావి ప్రస్తుతం మీకు అవసరం లేదండి. మీకు శిక్షాలో మీకు ఇవే ఉంటాయి, శత్రు ప్రత్యయాన్ని ఉంటాయి ఎక్కువ. సో అప్పుడు మొత్తం అన్ని రూపాలు నేర్చుకోవాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికి ఏదైతే ఇచ్చారో అది చాలు. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే మనం క్లోజ్ చేద్దాం ఇవాళకి. క్రమం కొంచెం కష్టంగా ఏమండి క్రమం
తాత్పర్యం కొంచెం అర్థం అవుతుంది కానీ అన్వయ క్రమం రాయటం కొంచెం అంటే అది ప్రాక్టీస్ చేయాలండి. ఎలా అంటే మనం ముందర పద విభాగము, తర్వాత వాటిని విభక్తులు ఏ విభక్తి ఏంటి అని చూసుకోవడము. ఆ తర్వాత క్రియాపదం ఏంటి. సో, ఇది చదవగా అలవాటవుతుందండి. మొదట్లోనే మనకి వచ్చేస్తుందని మనం అనుకోకూడదు. నెమ్మదిగా వస్తుంది. ఒక 4, 5 సార్లు చదవగలిగితే గనక ఈజీగా మీకు అర్థమవుతుంది. అప్పుడు వచ్చేస్తుంది. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే. ఏకతా మంత్రః. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతే శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సచ్శ్రీ అకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం శాంతి శాంతి శాంతిః. ధన్యవాదः. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ.